శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో చాలామంది జీవితం గురించి రకరకాలుగా అడుగుతున్నారు. అంటే ఇది ఎలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగింది, నా జీవితంలో ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని మలుపులు ఎందుకు తిరిగినాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, జీవితం ఇలా అనేక మంది అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నారు. అంటే అసలు ఏంటి జీవితం అని, అంటే వాళ్ళ స్వతంత్ర బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇలా పక్క వాళ్ళతో పోల్చుకొని వాళ్ళందరూ బాగున్నారు, మాకే ఎందుకు ఇలా జరుగుతుందని, ఇలా రకరకాలుగా అనేక ప్రశ్నలు. ఆ ప్రశ్నలు చెప్పడానికి కూడా, అంటే వాళ్ళ కష్టాలు బాధలు కదా, చెప్పడానికి ఏముంటుంది, మనకే ఉంటాయి అన్నీ. కానీ ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, జీవితం అనేది సృష్టి చేసిన ఒక ఏర్పాటు. మన ప్రమేయంతో జరగలేదు, మన ప్రయత్నంతో జరగలేదు, మన ఉద్దేశంతో జరగలేదు. ముందు మనం మన స్థాయిలోంచి ఆలోచించుకుంటూ వెళ్ళాలి. మనం ఏదో ఆధ్యాత్మికత మాట్లాడుకుంటున్నాం, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం, లేదా భక్తి మార్గంలో ఉన్నాం, భక్తి విషయాలు తెలుసుకుంటున్నాం, భగవంతుడితో ఉన్నాం. లేదా మీరు ఎన్ని అనుకున్నా జీవితం ఈ శరీరంతో జీవించవలసిందే. అవన్నీ జ్ఞానపరంగా ఊహాత్మకంగా తెలుసుకునే విషయాలు. వాస్తవం ఈ జీవితం, ఈ శరీరం దీనితో జీవించవలసిందే, దీని అవసరాలన్నీ తీర్చవలసిందే, దీనికి కావలసినవన్నీ సమకూర్చుకోవలసిందే. ఇంకా ఈ వాస్తవాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, అసలు నేను అని మనం అనుకుంటున్నటువంటి మన జీవితం ఎంతవరకు మన చేతిలో, మన ప్రమేయంలో ఉంది? అసలు ముందు అది ఆలోచించండి ఒకసారి. అసలు ఎంతవరకు మన ప్రమేయంలో ఉంది? ఏంటి? మన సొంత శరీరం, బయట విషయాలు కాదు, మనం ప్రయత్నించే విషయాలు కాదు. మన సొంత శరీరం మన ఆధీనంలో ఎంతవరకు ఉంది, మన ఇష్ట ప్రకారం ఎంతవరకు నడుస్తుంది? అసలు మనకు తెలుసా? మన పుట్టుక మనకు తెలుసా? మనం ఎలా మాతృగర్భంలోకి వచ్చాం అసలు మనకు తెలుసా? మనకు ఎరుకుందా? అసలు అక్కడ పెరగటం మనకు ఎరుకుందా? అక్కడ పెరిగి మళ్ళీ 9 నెలల తర్వాత భూమి మీదకి రావడం తెలుసా? మాతృగర్భంలో నుంచి బయటికి రావడం తెలుసా? ఏమీ తెలియదు. ఎప్పుడో కొంచెం పెరిగినాక, ఏదో ఊహ వచ్చినాక కొన్ని విషయాలు గుర్తుంటాయి, చిన్నతనం నుంచి ఇలా జరిగిందని. అంతకుముందు అసలు మనకేమీ తెలీదు. అంటే మన రాక మన ప్రమేయంతో జరగలేదు, మన పుట్టుక మన ప్రమేయంతో జరగలేదు, దానికి మనకు తెలియదు. మన శరీర నిర్మాణం మన ప్రమేయం కాదు. నేనని మనం భావించుకుంటున్న శరీరం ఇవ్వబడింది, కూర్చబడింది, అది మనది కాదు, మనం అనుకుంటున్నాం. అయితే మనం అనుకునే బతకాలి, అది తప్పేం కాదు. కానీ ఎంత మన చేతిలో ఉన్నదన్న జ్ఞానంతో బతకాలి, అది ఇక్కడ. ఆ జ్ఞానం తెలుసుకుంటే మనిషికి సగం దుఃఖాలు పోతాయి. పరిస్థితులకు సిద్ధమై ఉంటాడు. ఇప్పుడు సిద్ధం అవటం అంటే ఏముంది, అలా జరుగుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు సిద్ధం అవడానికి నీకు యుద్ధాలు లేవు, నువ్వు ఎదుర్కొనేది లేవు, ఏదొస్తే అలా గడుపుకుంటూ వెళ్ళటమే. ఆకలేసినప్పుడు ప్రయత్నించుకొని తింటాం, ఏదో పంచేంద్రియాల అవసరాలకే ఏదో నీ ధర్మంగా నీకు కుదిరిద్ది ప్రయత్నించుకుంటాం అంతే. నీకు కుదరదు, నువ్వేం చేయగలవు? అందుకే ఇది తెలియాలి అంటే నేను ప్రయత్నిస్తే అన్నీ అయిపోతాయి అనేటువంటి ఒక భావన మనుషులందరిలో ఉంటుంది. ఎందుకంటే ధన ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంది. ఆ ధనంతో వస్తువులు సమకూర్చుకుంటున్నట్టుగా, విలాసవంతంగా జీవిస్తున్నట్టుగా కనపడుతుంది. ఊరికి పైకి కనపడటం అది. శరీరాన్ని, మీ శరీరాన్ని మీరు గమనించుకుంటే, నేనైనా సరే నా శరీరాన్ని నేను గమనించుకుంటే, నా చేతిలో ఎంత ఉంది, నా చేతిలో ఎంత లేదు అనే విషయం ముందు అర్థం అవుతుంది. అది అర్థం అవ్వాలి మనిషికి. అది అర్థం అవ్వకపోతే ఏదో నా చేతిలో ఉందని పరుగులు పెట్టేస్తుంటాడు. నీ చేతిలో అంతా లేదు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎలా పుట్టావో నీకు తెలియని కూడా తెలియదు. ఒకవేళ ఏదన్నా గ్రంథాలు చెప్పుకుంటే ఏదో పూర్వజన్మ కర్మలు, ఇదంతా ఊహాత్మక విషయం. నేను దాన్ని అవును కాదంటలా, వాస్తవం చెబుతున్నా. ఇప్పుడు నేను దాంట్లో తప్పులు ఎతకట్లా. వాస్తవంగా మనకు తెలీదు. వాస్తవంగా మన పుట్టుకు తెలియదు, పెరగటం కూడా తెలియదు. కొంత ఊహ వచ్చినాక కానీ మనకి చిన్నతనం గుర్తులేదు. అసలు మన శరీర ఏర్పాటు, మన శరీరం ఏర్పడటమే మనకు తెలియదు.
పోనీ ఏర్పడి భూమి మీదకి వచ్చింది, ఇప్పుడు తెలుస్తుంది మనకి. శరీరాన్ని మనం ఏమన్నా ఆపగలమా? శరీరం అంటే ఏంటి? రెండు ఉన్నాయి, పదార్థం ఉంది, కాలం ఉంది. ఇప్పుడు మన పదార్థం శరీరం, మ్యాటర్. కాలం ఉంది, ఇక్కడ టైం ఉంది, గడిచిపోతుంది, మార్పులు చెందుతూ ఉంది శరీరం. ఈ రెండు మనం ఎక్కడైనా మార్చగలమా, ఆపగలమా? అసలు మన చేతిలో ఉందా? మన ప్రమేయంతో ఉందా? ఒకసారి ఆలోచించండి. శరీరంలో కొన్ని కూర్పులు కూర్చబడినవి కనుక వాటి స్పందనలకు అనుగుణంగా స్పందించుకుంటూ వెళ్ళిపోతాం. కళ్ళు ఉన్నాయి కనుక చూస్తున్నాం, చెవులు ఉన్నాయి కనుక వింటున్నాం, నోరు ఉంది కనుక మాట్లాడుతున్నాం, వాక్కు ఉంది కనుక మాట్లాడగలుగుతున్నాం, నాలుగు ఉంది కనుక రుచి తెలుస్తుంది, చర్మానికి స్పర్శ పెట్టబడింది. అలాగే స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుట్టేలా ఏర్పాటు చేయబడింది. అది మన చేతుల్లో ఎక్కడ ఉంది? ఇదంతా ఏర్పాటు. ఈ ఏర్పాటు మనకే కాదు, మీరు సృష్టిలో దేన్ని చూడండి, వృక్షాలను చూడండి, జంతువులను చూడండి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, అంటే మీరు చూడగలిగినంత విశాలత మీలో ఉంటే అన్ని ఏర్పాటులోనే నడుస్తున్నాయి. అన్నిటికీ అన్ని ఏర్పాటు చేయబడి ఒక మనిషిగా మనకి నేను అన్న భావన ఇవ్వబడింది. సరే, అది తప్పేం లేదు, చక్కగా మనం జీవించవచ్చు. కానీ జీవించేటప్పుడు సమస్తము నేనేదో చేసేయగలనని సృష్టిని మర్చిపోయి, సృష్టి చేసిన ఏర్పాటును మర్చిపోయి, శరీరంలో జరుగుతున్నటువంటి చర్యలు కూడా మనవి కాదు, ఆ ఏర్పాటును మర్చిపోయి మొత్తం నేనేదో చేసుకోగలను అనుకున్నప్పుడు మనిషి దుఃఖానికి గురవుతాడు. మొత్తంగా మన చేతిలో లేదు. మళ్ళీ మీకు వెనక నుంచి గుర్తు చేస్తున్నా, అసలు మనం మన పుట్టకకు ముందు మనకు తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు. దానికి కారణాలు ఏవైనా చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు వాస్తవం ప్రస్తుతాన్ని మాట్లాడుకుందాం. ఇది మన దృష్టిలో పెట్టుకు జీవించాలి. తెలీదు. ఎదుగుదలలో మన శరీరంలో పెట్టబడినటువంటి ఆకలి అవసరాలు, ఇంద్రియ అవసరాలు, అవి పెట్టబడినాయి. అదొక కూర్పు. ఆ స్పందనలు మనకు పెట్టబడినాయి కాబట్టి స్పందించగలుగుతున్న వాటికి అనుగుణంగా. ఒకటి. రెండు, శరీర ఎదుగుదల అసలు మన చేతిలో లేదు. కాలాన్ని ఆపలేం, శరీర ఎదుగుదలని ఆపలేం. శరీరం పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఎన్నైనా చేయండి, శరీరం వెళ్ళిపోతానే ఉంది, పెరిగిపోతానే ఉంది. ధన సంపాదనని, ఈర్ష్యలని, అసూయలని, ద్వేషాలని, కోపాలని, క్రోధాలని, లోభాలని, గొడవలని, అశాంతిని, గోళలని, ఇంత జీవితంలో దానంతటది ఎదిగిపోతున్న శరీరాన్ని గుర్తించట్లేదు మనం. దాన్ని ఏమీ చేయలేము. ఆయువుని గుర్తించట్ల కాలం. అన్నిటికంటే విలువైంది ఏంటి? మన ఆయువు. తరిగిపోతుంది, వెళ్ళిపోతాం మనం. అసలు అదే విలువైంది. ఆ విలువైన ఆయువుని, అంతకంటే విలువైంది ఇప్పుడు ఉన్న శరీరం, అనుభవించే శరీరం. ఆ శరీరాన్ని వ్యతిరేక భావాలతో పాడు చేసుకుంటున్నాం. ఉన్నంతలో హ్యాపీగా గడిపేసుకోవచ్చు, ఎందుకంటే అది ఒక కూర్పు. అంతే. ఆకలేసింది, దొరికితే తినండి, తినొద్దంటలా, ప్రయత్నించుకోండి, ధర్మంగా తినండి. అసలు వ్యతిరేకతలు తెచ్చుకోబాకండి. ఎందుకు వ్యతిరేకతలు వస్తున్నాయంటే, నేను ఈ శరీరమే అనుకొని ఏమి ఆలోచించకుండా, పక్కన సృష్టిని చూడకుండా, సృష్టి చేసిన ఏర్పాటు చూడకుండా, మన శరీరం కూడా సృష్టి చేసినటువంటి ఒక ఏర్పాటు, కూర్పు అని భావించుకోకుండా, ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా, ఆ జ్ఞానాన్ని అంగీకరించకుండా, మొత్తం నేనేదో చేసేసుకోగలను, మొత్తం నేనేదో అనుభవించేయాలి, పొందేయాలని చుట్టూ ఉన్న జనాలను చూసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్యలు పెంచుకొని, అసూయలు పెంచుకొని, ద్వేషాలు పెంచుకొని, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని, డబ్బు కావాలని పరుగులు పెట్టి, ఎంత డబ్బు వచ్చినా తనివి తీరక, ఇప్పుడు ఈ పరుగులో ఏమైంది చెప్పండి? ఒకటి, ధనకాంక్ష. ధనకాంక్ష ఎప్పుడవుద్దో తెలుసా? ధనం అవసరమే. ధనం మూలం యదం జగత్. కాదని అస్సలు నేను చెప్పట్లేదు, అత్యవసరం అది. నేను అనేక శీర్షికల్లో చెబుతా, మీ కుటుంబ జీవితం పాడు చేసుకోబాకండి, మీ ఆర్థిక పరిస్థితులు పాడు చేసుకోబాకండి, ముందాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఏ దేవుడు ఎవడో, మీరు కష్టపడింది మీకు వస్తుంది. అయితే ఎంత
అవసరమా, కోరిక, లగ్జరీనా చూడండి ఒకసారి. కాదు మా ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే ఎవరికి అభ్యంతరం లేదు. అసలు ఇక్కడ ఎవరిని ఆపరు, ఎవరికి ఏమి చెప్పని కూడా చెప్పరు. ఎవరికి పని ఉంది, ఎవరి దాళ్ళు బాధలు పడతారు, ఎవరి దాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి మనం. ఏంటంటే ధనం కోసం పరుగులు పెట్టినా మనం వ్యతిరేక గుణాలతో, అంటే కోపతాపాలతో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో, పగలతో, ప్రతీకారాలతో ఎప్పుడు ఎవరొకళ్ళ గురించి ఆలోచిస్తూ మన బుర్రని, మన మనసుని పాడు చేసుకుంటూ, లేదా భయంకరమైన ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు మనకు మనమే చేసుకుంటూ, మన జీవితంలో చేసుకుంటూ, అన్ని వ్యతిరేకతలకు వెళ్ళిన కొద్దిగా ఏం చేస్తున్నావు నువ్వు అంటే నీ ఆయువుని, అంటే నీ కాలాన్ని, నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు అంతే. ఇప్పుడు బ్రతకక తప్పదు, ఎందుకు వచ్చామో తెలీదు. ఎంతకాలం బ్రతుకుతావు అంటే చచ్చే వరకు బ్రతుకుతాం, అంతే సత్యం. ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలీదు. కొన్ని మ్యాక్సిమంగా ఏదన్నా తెలుసు అని ఒకవేళ అందరిలో ఊహించుకొని ఒక ఆయువుని చెప్పుకోవాలంటే 80, 90, 100 మ్యాక్సిమం. 100 దాకా ఎవరు వెళ్ళటం లేదు అసలు. నువ్వు 80, 90 అనుకున్నా కూడా నీకు 60 దాటిన కాడి నుంచి సర్వ అనారోగ్య బాధలతో, దుఃఖాలతోనే జీవితం ఉంటుంది. నువ్వు గడపడమే కష్టంగా ఉంటుంది జీవితం. అసలు వృద్ధాప్యం అది. దీన్ని ఎలా ఆపగలం చెప్పండి? వృద్ధాప్యాన్ని ఆపుకోగలమా? శరీరం నీరసించకుండా ఆపగలమా? శరీర శక్తి తగ్గిపోకుండా ఆపగలమా? ఏది మన చేతిలో లేదు. ఎందుకు నేను అనుకుంటున్నటువంటి శరీరం అనే పదార్థంలో జరిగే మార్పులేమీ ఆపలేము. వెళ్ళిపోతున్న కాలాన్ని ఆపలేము. కాలం పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతుందో పక్కన, దాన్ని ఆపలేము. కాలాన్ని ఆపలేము, తరిగిపోతున్న శరీరాన్ని, పెరిగిపోతూ తరిగిపోతున్న శరీరాన్ని ఆపలేము. ఈ రెండు ఒక రోజుకి అంతమైపోతాయి అంతే. ఆయువు అంతమైపోద్ది, శరీరం అంతమైపోద్ది. ఇది తెలిసి కూడా మనం ఉన్నంతకాలం మనమే బాధ పెట్టుకుంటున్నాం, మనమే దుఃఖ పెట్టుకుంటున్నాం, మనమే కష్టపెట్టుకుంటున్నాం. ఏంటి అంటే ఏం లేదు, ధనకాంక్ష, నిరంతరం ఇంద్రియ కోరికలు. ఆ ఇంద్రియ కోరికలు అన్నీ తీర్చుకోవచ్చు, డబ్బు కూడా సంపాదించవచ్చు. ధనం మూలం యదం జగత్. ఎంత, అది అక్కడ పాయింట్. అది నువ్వు సుఖపడుతూ, నువ్వు ఆనందంగా ఉంటూ, నువ్వు హాయిగా ఉంటూ, నువ్వు ప్రశాంతంగా ఉంటూ, ఆయువు ఉన్న 4 రోజులు సంతోషంగా ఉంటూ, అలా ప్లాన్ చేసుకోవాలి జీవితాన్ని. అది నీ చేతిలోనే ఉంది. నువ్వే శాంతిగా ఉండాలి. నువ్వు నీలో చెడుని పెంచుకోకూడదు. ఆన్లైన్ని చూసి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలకు వెళ్ళకూడదు. మనం ఎక్కడున్నామో అది మన స్థితి, ఆ స్థితికి తగ్గట్టుగా మన జీవితాన్ని పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుద్దో మళ్ళీ కొత్తగా జబ్బులు తెచ్చుకుంటాం. మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు తెచ్చుకుంటాం. ఈ జబ్బులు వచ్చే లోపల మానసిక బాధలు పడతా ఉంటావు. మానసిక బాధల్లో ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, లోపాలు, మోహాలు, మళ్ళీ ఇతరులతో ఘర్షణలు, ఇతరులు నువ్వు చేసిన మోసాలకు వాళ్ళేమి నిన్ను ఊరుకోరు. ఎన్నున్నాయి ఇక్కడ? సామాజిక అస్థిరత, కుటుంబ అస్థిరత, మానసిక అస్థిరత, శారీరక అస్థిరత, అశాంతి, ఇదంతా ముదిరిపోయినాక జబ్బులు, మానసిక శారీరక జబ్బులు. ఎందుకు అసలు సృష్టి అలాంటి ఏర్పాటే చేయలేదు. సృష్టి చక్కగా బతకమంది. చక్కగా బతకటంలో ఎంత చక్కగా బతకమంది అంటే సృష్టి ఆనందంగా బతకమంది. ఆనందంగా అంటే ఏంటి? చక్కగా కంటి చూపించాను, చూసుకో. చెవికి వినికిడి ఇచ్చాను, చక్కగా తెలుసుకుంటూ బతుకు. నాలుక రుచి తెలిసేలా పెట్టాను, చక్కగా నీకు తింటూ ఆనందంగా రుచిని ఆస్వాదిస్తూ బతుకు. చర్మానికి స్పర్శ తెలిసేలా పెట్టాను, చక్కగా స్పర్శలు అనుభవించు. స్త్రీ పురుష శారీరక సుఖాలు అద్భుతమైనవి ఇచ్చాను, చక్కగా వివాహం చేసుకో. నీ భార్య, నీ భర్త, మీరు ఆనందంగా ఉండండి. మళ్ళీ మీకు పిల్లలు పుడతారు, అలా పిల్లలు పుట్టేలా ఏర్పాటు చేశాను, సృష్టి ముందుకు నడిచేలా. చక్కగా మీకు పుట్టిన పిల్లల్ని పెంచుకోండి. జీవితంలో ఉద్దేశం ఏంటి, అసలు ఏంటి, బతుకేంటి అన్నప్పుడు ఇన్ని ఆనందాలు పెట్టాను బతకడానికి. మళ్ళీ జీవితంలో పిల్లల్ని పెంచుకుంటూ చక్కగా ఆనందంగా బతకమని పిల్లల్ని పెట్టాను. ఎంతో ప్రేమ కలుగుద్ది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళని పెంచుకుంటే అలా జీవితం చక్కగా గడుస్తుంది. ఇలా అన్ని మంచిగా మీకున్న పరిధిలో ఉండండి. అసలు దుఃఖం వైపు వెళ్ళకండి, దుఃఖాన్ని తెచ్చుకోపాకండి. ఎందుకు ఆన్లైన్లో చూస్తున్నారు? ఎందుకు భయం, బాధ, దుఃఖం ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు సంతోషంగా ఉండమని కదా సృష్టి అన్ని ఏర్పాటు చేసింది. సృష్టి అవుతుంది అదే, నేను మీకు అన్ని సంతోషంగా ఉండమని ఇచ్చాను. మీరు అన్ని దుఃఖంగా మలుచుకున్నారు. మీరే మలుచుకుంటున్నారు. ఎవరి హృదయంలో వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు శరీరంలోనే సుఖాలు ఏర్పాటు చేసింది సృష్టి, సొంత శరీరంలో. మనం ఆ సొంత శరీరాన్ని రోగాలమయం చేసుకుంటున్నాం, దుఃఖమయం చేసుకుంటున్నాం, బాధమయం చేసుకుంటున్నాం.
సొంత శరీరంలో హాయిగా సంతోషంగా శాంతిగా మానసికంగా శాంతిగా ఉండొచ్చు, శరీరపరంగా ఆనందంగా హాయిగా బతికేలా ఇంద్రియాలను అమర్చిచ్చింది, నువ్వు సంతోషంగా బతుకుపోవు అని. దాన్ని మనం తిరగరాసుకుంటున్నాం. మన చేతిలో ఎంత ఉంది, మన శరీర అవయవాలన్నీ వాటంతటా అవి పనిచేస్తాయి. కన్ను చూడటం మన చేతిలో లేదు, నువ్వు చూడని మనం చెబితే చూడలే, చూస్తుంది అంతే. పంచేంద్రియాల పనితీరు, శరీర పనితీరు మన చేతిలో అసలు లేనే లేదు. కొన్ని నేను ఈ శరీరం అనుకొని తిరుగుతున్నాం అంతే. మనం అవన్నీ కూర్చబడినాయి, ఇవ్వబడినాయి, పెట్టబడినాయి. అలాగే శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, మన మరణము, మన జననము, ఇది కూడా మన చేతిలో లేదు. ఏముంది నీ చేతిలో? సృష్టిలో నువ్వు అనుభవించడానికి నీ అవసరాలుగా నీకు వస్తువులు ఉన్నాయి, వాటిని ప్రయత్నించి తెచ్చుకో అంది సృష్టి, అంతే చెప్పింది. అవి అక్కడే ఉన్నాయి, ఎదురుగానే అన్నీ ఉన్నాయి. నువ్వు కొంచెం ప్రయత్నించి తెచ్చుకొని ఆనందించు అంతే. నీ ప్రయత్నానికి ఎంత దొరుకుతాయో అంతే. ఆ ప్రయత్నం అంటే ఏంటి? శారీరక, మానసిక, తెలివిపరంగా అంతే. అంతే, నీకేదైతే అది అచక్క అనుభవించి హాయిగా ఉండి అంతే. అంతకు మించి అసలు ఎక్కువ పెట్టుకోబాక, హాయిలో సాగిపో జీవితం అంతా. మిగిలిన నీ చేతిలో లేవు, ఇవ్వబడలేదు నీకు. ఇప్పుడు మనుషులు ఉన్నారండి, ఎన్ని రకాల మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు ఎక్కడైనా ఒక రకంగా ఉంటారా? ఉండరు. ఎందుకని? విడివిడిగా ఉంటేనే సృష్టి నడక ఉంటుంది, లేకపోతే సృష్టి నడక సాగదు. అందరూ ఒకలా ఉండి సృష్టిలో ఎవరి తాలూకు ఎవరు ఎలా తెలుస్తుంది? అందుకని అన్నీ విభిన్నంగా ఉంటాయి అంతే. ఇప్పుడు దీనికి మనం ఏం చేసాం? వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగోలేదు, వీళ్ళు పొట్టోళ్ళు, వీళ్ళు పొడుగోళ్ళు, వాళ్ళ నల్లోళ్ళు, వీళ్ళు తెల్లోళ్ళు, వీళ్ళు అందగాళ్ళు, వీళ్ళు అందగత్తులు పెట్టుకొని మళ్ళీ పెళ్ళిళ్ళని ఏరుకుంటున్నాం. చూడండి మనం విడితయ్యారేమో. అలాగే మళ్ళీ ఏదో తినే పదార్థాలు, మనిషికి అవసరమైన తినే పదార్థాలు 50 100 పెట్టింది అక్కడ, లేకపోతే ఒక 1000. వాటిల్లో నీకు నచ్చినవి ప్రయత్నించుకొని దొరికినవి తెచ్చుకొని ఆరోగ్యం బాగుండేలా చూసుకొని తినంది. అలా నువ్వు చూసుకొని తినాలి, దొరికిందంతా సంతృప్తి పడాలి. కాదు నాకు సంతృప్తి లేదు, నేను అనంతంగా సాగుతానే ఉంటానని దాన్ని వ్యసనం చేసుకుంటున్నాను మనం. సృష్టి ఏమో నువ్వు బతకడానికి నీ శరీరంలోనే నీకు ఆనందాలు పెట్టాను ఇంద్రియాల ద్వారా. నీ బ్రతుకుకు అద్భుతమైనటువంటి అన్ని సమకూర్చాను, నువ్వెంతో సంతోషంగా బతకొచ్చు. కానీ నువ్వు ఎప్పుడూ దుఃఖంగానే ఉంటావు. కారణం ఏంటంటే నిన్ను నాశనం చేసుకుంటున్నావు. ఇక్కడ నేను చెప్పదలిచిన విషయం ఏంటి? ఇంతకీ మీరు ఇదంతా ఎందుకు చెబుతున్నారు? అసలు మీరేం చెప్పదలిచారు అంటే, నీ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు, నీ మనసుకు సంబంధించిన విషయాలు, నీ బుద్ధికి సంబంధించిన విషయాలు, నావే అని నువ్వు అనుకుంటున్నా నేనుకు సంబంధించిన విషయాలు అసలు నీ చేతిలో ఎంత ఉన్నాయి? అది నేను చెప్పేది. అది గ్రహించు. నీ చేతిలో ఎంత ఉన్నాయి, సృష్టి చేతిలో ఎంత ఉన్నాయి. శరీరానికి సంబంధించిన సమస్తము సృష్టి చేతిలోనే ఉంది. నువ్వు ఆహారం ఇవ్వటం తప్ప ఇంకేమీ లేదు. అలాగే ఇప్పుడు స్త్రీ పురుష కలయికలు ఉన్నాయి. ఆ కలయికలలో ఆనందం నీ చేతిలో లేదు. ఆనందం కలిగేలా సృష్టి పెట్టింది. నువ్వు స్త్రీలను ఎత్తుక్కోవచ్చు, పురుషులను ఎత్తుక్కోవచ్చు, అంతే నీ చేతిలో ఉంది. అలాగే నువ్వు ఏదో నీకు నచ్చినవి వినొచ్చు, కానీ వినటం ద్వారా శబ్దాన్ని గ్రహించే శక్తి చెవుకుంది, నీ సృష్టి పెట్టింది. నువ్వు ఊరికినే శబ్దాలు ఏరుకోవటమే, అలాగే దృశ్యాలు ఏరుకోవటమే, అన్నీ ఏరుకోవటమే. నువ్వు అసలుదంతా సృష్టి కూర్పు. ఆ ఏరుకోవటానికి ఈ గొడవలు ఎందుకు? అసలుదే నీ చేతిలో లేకపోతే ఆ చెవు ఎప్పుడైనా ఆ వినికిడి పోవచ్చు, ఆ దృశ్యం పోవచ్చు, కంటికి చూసే శక్తి పోవచ్చు, చెవికి వినే శక్తి పోవచ్చు. వృద్ధాప్యంలో ఇవన్నీ తగ్గిపోతే మధ్యలో పోయినా నువ్వు ఆశ్చర్యపోకర్లా. బోల్డ్ మందికి బోల్డ్ జరుగుతున్నాయి. ఎందుకు దానికి అంత ఉపలాటం? అది అసలు మన చేతిలోనే లేదు. ఎందుకంటే సృష్టిలో మనం ఒక్కడమే కాదు, యావత్ విశ్వంలో కోటాను కోట్ల విషయాలతో మనం కలిసి ఉన్నాం, కోటాను కోట్ల జీవులతో మనం కలిసి ఉన్నాం. ఎప్పుడేం జరుగుద్ది ఎవరో చెప్పలేరు. రాకపోకలు మన చేతిలో లేవు. ఊరికినే వచ్చాం, ఊరికినే వెళ్ళిపోతాం. ఆ సత్యాన్ని అంటే నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి 90% అంతా సృష్టి చేతిలో ఉందని తెలుస్తుంది. 10% మాత్రమే నా చేతిలో ఉంది. ఏంటి? నాది ప్రయత్నము ఉంది కనుక శరీరం ప్రయత్నం. ఆ ప్రయత్నించే శక్తి కూడా శరీరానికి సృష్టి ఇచ్చింది. చూసే శక్తి కంటికి సృష్టి ఇచ్చింది. అలా ప్రయత్నించే శక్తులు, తెలివిలు, ఇప్పుడు మనసు ఏర్పడింది, మనసు కోరికలు, ఆ విధానం ఎవరు పెట్టారు? లోపల మనసు ఏర్పడేలా, ఇవన్నీ మనం చేసిన పనులన్నీ లోపల గుర్తుండేలా సృష్టి పెట్టింది. ఇవన్నీ లోపల మనసుకు ఏర్పడేలా, ఆలోచనలు పుట్టేలా ఇదంతా ఎవరు చేశారు? సృష్టి కూర్పది.
ఆ కూర్పును పట్టుకొని వెళ్తే అదంతా నేనే చేసేసుకుంటున్నాను అనుకుంటావు ఏంటి? అసలు నువ్వు ఎంత చేస్తున్నావు? 10% కూడా నీ చేతిలో లేదు అసలు. ఊరికి అక్కడ ఉన్న 100లో ఎన్నిక అంతే. నీకు 100 రకాలు తినొచ్చు అంటే అందులో 1-2 నీకు దొరికినాయి ఎన్నుకొని తినటమే. అలా 100 రకాలు చూడొచ్చు అంటే అందులో ఏదో నీకు అవకాశం ఉన్నాయి చూడటమే. అవి 100 రకాలు వినొచ్చు అంటే అందులో ఏదో నీకు వీలైనవి వినటమే. అలా అన్నీ అనేకం ఉన్నాయి. అందులో నీకు కుదిరిని చేసుకొని బతికేమంది బతికేలేదు. బతకలేకపోతున్నావు ఓకే, కానీ నువ్వు నేను ఎందుకు బతకలేకపోతున్నాను, అసలు నా శరీరం ఏంటి, నా మనసు ఏంటి అని నువ్వు ఆలోచిస్తే 90% సృష్టి ప్రకారం వెళ్ళిపోతుంది. అది ఒక 10% ఏరుకోవటమే మనం చేస్తున్న పని. ఏరుకోవటం అంటే ఏంటి? అన్నీ అక్కడే ఉన్నాయి, పదార్థాలు అక్కడే ఉన్నాయి, అనుభవించేటువంటి శరీరం మన దగ్గర ఉంది. ఈ శరీర కూర్పు సృష్టిదే, పదార్థ కూర్పు సృష్టిదే. జస్ట్ నువ్వు ప్రయత్నించుకోవటం అంతే. ఈ విషయం అర్థమైతే జీవి నిష్కామ కర్మ యోగిగా మారిపోతాడు. ఇది అర్థమవున వాళ్ళందరూ సృష్టిని గమనించరు, విషయం గమనించరు, సృష్టి కూర్పుని చూడరు, పక్కన ఉన్నంత విశ్వాన్ని చూడరు, జరుగుతున్న దేన్ని గమనించరు, తమ శరీరంలో కూడా జరిగిపోతున్న మార్పులను, వెళ్ళిపోతున్న విషయాన్ని గమనించరు, తరిగిపోతున్న ఆయువును పట్టించుకోరు. నిరంతరం డబ్బు సుఖాలు, డబ్బు సుఖాలు, లేదా ఆడు బాగున్నాడని ఏడుపు, ఈడు బాగున్నాడని ఏడుపు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, వ్యతిరేక గుణాలు, ఈడి మీద ఆడికి, ఆడి మీద ఈడికి, ఇవే పని. ఇదే జీవితం. అందుకే మీరు గమనించి చూడండి, నిజమైన జీవితం తెలిసిన వాళ్ళు పూర్వం ఋషులు, మునులు, యోగులు, మహాత్ములు, తపస్సంపన్నులు, జ్ఞానులు అంటమే వాళ్ళు అసలు రోడ్లు పట్టుకు తిరగలేదు. చక్కగా ఋష్యాశ్రమాలు అంటారు. అంటే ఏంటి? ఏమి లేవు, చక్కగా చిన్న చిన్న కుటీరాలు వేసుకొని కొంతమంది ఒక సమూహంగా ఒక చోట ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం కాలనీలు అంటామే, అలా ఋష్యాశ్రమాలు అన్నారు. ఇప్పుడు మనం కాలనీ అని ఏ పేరు పెట్టామో కొన్ని ఇళ్ళు కలిపి కాలనీ అని ఒక పేరు పెట్టుకుంటారు. కాలనీలు అంటాం. అంటే కొన్ని ఇళ్ళు కలిపిన ఒక సమూహం, దానికి ఒక పేరు పెట్టుకుంటారు అడ్రస్ కోసం. అలాగే ఋష్యాశ్రమాలన్నీ అవే. కొంతమంది ఇటువంటి జీవితాన్ని గడుపుతూ వాళ్ళకి అర్థమైంది, ఓ పరుగులు పెడితేనే ఇక్కడ ఏం అవ్వదు, మన ఆయువు తరిగిపోద్ది, శరీరం అలా వెళ్ళిపోతానే ఉంటుంది. కాలాన్ని, శరీర పదార్థ ఎదుగుదలని, తరుగుదలని ఆపలేము. అది ఉన్నంత వరకే మనం ఏది చేయగలిగినా. కాబట్టి మనకి ధర్మంగా ఎవరిని నొప్పించకుండా మనకు దొరికినట్టుతో హాయిగా బతుకుదాం. అందుకే ఋషులందరికీ భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, స్త్రీలైన పురుషులైన వాళ్ళకి పిల్లలు ఉన్నారు. మనందరం ఋషులు మునుల సంతానమే. యావత్ విశ్వంలో ఉందంతా ఋషులు మునుల సంతానమే. కానీ ఆ సంస్కృతిని వదిలేశాం, ఆ విధానాలు వదిలేశాం, ఇంద్రియాలకు బానిసలం అయిపోయాం. ఒక మాటలో చెప్పాలంటే డబ్బుకి, అధికారానికి, పవర్కి, ఇటువంటి వాటికి బానిసలం అయిపోయాం. వ్యతిరేక గుణాలకు, ఆను చూసి ఏడవటానికి, అసలు పక్కోడిని నాశనం చేయటం అనే పద్ధతిలో చాలా బాగా అలవాటు పడిపోయాం. ఎవరిని భరించలేం. అసలు సొంత కొడుకుల్ని తండ్రులు భరించలేని స్థితికి కాలం వచ్చేసింది. ఇంకా అసలు కొడుకులు తండ్రులు తల్లులకే పడతలా. తమ సొంతోళ్ళు, తమ సొంత కొడుకులు బాగుండని భరించలేని తండ్రులు తల్లులు తయారయ్యారు. ఇంకే బంధం గురించి చెప్పను, ఏం చెప్పను, ఇంకే బంధం గురించి మాట్లాడదు. అంతకంటే గొప్ప బంధం భూమి మీద ఏముంది? కొన్ని కొడుకులు తండ్రులకి తల్లులకి ఇదిగా ఉన్నారంటే అది కొంచెం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి అర్థమేం సాగదు, మూర్ఖులు. వాళ్ళు కనిపెంచినోళ్ళు, కనిపెంచిన తల్లిదండ్రులే పిల్లల పట్ల శత్రువులుగా ఉన్న బోల్డ్ మంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, లక్షల కోట్ల మంది ఉన్నారు. ఇంకెంతకంటే గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది మానవ చరిత్రలో, మానవ జాతిలో? భార్యాభర్తలకు పడదు అసలు, అంతకంటే గొప్ప బంధమే లేదు. తల్లిదండ్రుల తర్వాత చెప్పుకోదగిన బంధం భార్యాభర్తలు. ఆ బంధాల్లోనే ఇంకేం చెప్పుకుంటా ఉంటున్నా. అందుకని ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో, సత్యం అంటే ఏమీ లేదు, ఇదంతా సృష్టి కూర్పు, నువ్వు సృష్టిలో ఒక చిన్న నలకవంతే. నేను అనుకొని మొత్తం సృష్టిని మర్చిపోయి నీ నేనుతో మొత్తం సృష్టిని కప్పేయబాక, దాన్ని అజ్ఞానము అన్నారు. నీకు మొత్తంగా నువ్వే కనపడుతున్నావు, ఇంకెవరు కనపడతలే, సృష్టి కనపడతలే, చుట్టూ ఉన్నది కనపడతలే, నీ శరీరం కూడా సృష్టి కూర్పు అనేది కూడా కనపడతలే. అది ఆధ్యాత్మికత చెప్పేది అద్భుతాలు ఏమి లేవండి, ఈ జ్ఞానాన్ని చెప్పుద్ది. ఒరే నాయన, నీ చేతిలో ఎంత ఉందో అంతే చేయగలవా, అంతకంటే ఎక్కువ చేయలేవు, ఎందుకు బుర్రపాటు చేసుకుంటావు? ఓ తల్లిని ఎవరైనా సరే ఎందుకు ఎక్కువ ఆలోచించి బుర్రలు పాటు చేసుకుంటారు? మీ చేతిలో ఎంతే ఉంది, ప్రశాంతంగా ఉండండి, మీ బుర్రలో మనసులో బాగుంటాయి.
నాకు భయం అండి, నాకు బాధ అండి, నాకు ఒత్తిడి అండి, నాకు స్ట్రెస్ అండి, నాకు డిప్రెషన్ అండి, నాకు ఓసిడి అండి అని రకరకాల మానసిక జబ్బులు వేల ఉన్నాయి. ఆ పేర్లన్నీ చెబితే ఎవడేం చేయగలడు? నువ్వు తయారు చేసుకున్నావు నీ బుర్రనాల. నా శరీరం అంతా రోగాలేనండి అంటే నీవు ఆలోచించిన విధానం, నువ్వు జీవించిన విధానం రోగాలమయం చేసేసింది నేను. అసలు సృష్టి అలా పెట్టలా, నీ కూర్పు ఆనందించడానికి అనువుగా శరీరాన్ని పెట్టింది. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని గ్రహిస్తావో వాళ్లే పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు అని చెప్పాను. వాళ్ళేం అద్భుతాలు చేయలా, చక్కగా ఈ సత్యం తెలుసుకొని మనసును అదుపులో పెట్టుకునే సాధన చేశారు. ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలకు వెళ్ళకూడదు, పక్కవాళ్ళని పోల్చుకోకూడదు, మనసుతో పరుగులు తీయించకూడదు, అవసరానికి ఆహారం తిందాం, కోరిక ఉంది, స్త్రీ పురుషులు ఉన్నారు కాబట్టి వివాహాలు చేసుకుందాం, చక్కగా భార్యాభర్త కోరిక వచ్చినప్పుడు కాపురం చేసుకుందాం, పిల్లలు పుడతారు కాబట్టి పిల్లల్ని పెంచుకుందాం, తగు మాత్రంగా అందరికీ ఏం కావాలో ఇక్కడ ఎంత పంట పండించుకుందాం, ఉన్నదేదో కట్టుకుందాం, తిందాం, మిగిలిన టైం అంతా మనసుని నియంత్రణలో ఉంచడానికి తపస్సు, ధ్యానము, ఏదైతే దాని పేర్లు వేరు, మనస్సు నియంత్రణ, మనోనియంత్రణ చేద్దాం, పరుగులు తీనివ్వకుండా. అది వాళ్ళు చేసింది. అందుకని ఋషులు అన్నారు. ఋషి అనే పేరేంటో తెలుసా? రుజువు అంటే రుజు మార్గము అంటే సత్య మార్గము. రుజువు అంటే ఏంటి? సత్యం, అది నిరూపణ. సత్యాన్ని పట్టుకొని సత్యంగా జీవించాడు కనుక ఋషి అని పేరు వచ్చింది. ముని అంటే మనసుని మౌనంగా నిశ్శబ్దంగా పరుగులు తీయకుండా ఉంచడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు, అందుకని ముని అయ్యాడు. మహారుషి అంటే ఏం లేదు, మళ్ళీ అదే సత్యాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు, అందుకని మహర్షి. మీరు ఏ పేర్లేని ఎత్తుక్కోండి. మహాత్ముడు, అనంతాత్మ, మహాత్మ అంటే ఈ సృష్టి మొత్తం ఉన్న శక్తి ఒక్కటే అని తెలుసుకున్నవాడు. ఆ ప్రయత్నాలు చేశారు. ఈ మనసును ఆపే ప్రయత్నం చేసి చక్కగా ఉన్నదాంతో సుఖంగా బతికారు. అసలు ఎవరికి గొడవలు లేవు, గోళలు లేవు. అది ఋషి సంస్కృతి, అది ముని సంస్కృతి, అదే మన పురాతన సంస్కృతి. ఎందుకని 90% మన జీవితం మన చేతిలో లేదు, అది ప్రకృతి అధీనంలో ఉంది. జనన మరణాలు ప్రకృతి అధీనంలో ఉన్నాయి, ఆయువు ప్రకృతి అధీనంలో ఉంది. కాలం గడిచిపోతుంది, పదార్థం అనే శరీరం మార్పులు చెందుతూ వెళ్ళిపోతుంది. నువ్వెన్ని చేస్తే ఏంటి? నువ్వేంటి? ఎంత పోగేసుకుంటే ఏంటి? ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటే ఏంటి? నువ్వెందుకుంటావు ఇక్కడ? నువ్వు సంపాదించిన లక్షల కోట్లు ఇక్కడ పారేసి వెళ్ళిపోతావు. అబ్బే లేదండి నా కొడుకులకి ఇస్తాను, నా కూతుర్లకి ఇస్తానని నువ్వు అనుకుంటున్నావు. సృష్టి నడకని నువ్వేమీ చేయలేవు. సృష్టికి ఒక నడక ఉంది, ఒక విధానం ఉంది. దానిని గుర్తించండి, అది నేను చెప్పేది. ఇప్పుడు నువ్వేం చెబుతావా? అసలు ఎందుకు ఈ శీర్షిక మొదలెట్టావు అంటే, ఎప్పుడైతే అసలు మన జీవిత ప్రమేయమే 90% సృష్టిలో కలిసి సాగిపోతుంది. గాలి పీల్చుకుంటామా, నీరు, ఆహార పదార్థాలు ఇవన్నీ అక్కడి సృష్టిలోగా. సృష్టిలో కలిసే ఉన్నాం మనం. ఓ చెట్టుగా ఆకులు ఎలా కలిసే ఉన్నాయో అలా కలిసి ఉన్నాం సృష్టిలో మనం. ముందు ఆ విఘ్నతతో బతకండి. పక్కన మనుషులందరూ మనలాంటి ఆకులే, చుట్టూ ఉన్న జీవులు, జంతువులు అన్నీ మనలాంటి చెట్టుకున్న కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయల్లాగా ఇవన్నీ అంతే. ఆ విఘ్నతను గుర్తుపెట్టుకున్నప్పుడు అంత లాలస ఉండదు, అంత కాంక్ష ఉండదు. కొంచెం విశాలంగా ఆలోచించగలిగినప్పుడు, ఈ సత్యాన్ని అర్థం చేసుకొని జీవిస్తున్నప్పుడు ఎంత వ్యతిరేక గుణాలు ఉండవు. ఈ ఆశలు, అత్యాశలు, దురాశలు, లాలసలు, కాంక్షలు ఇవి తగ్గిపోతాయి. అరే 90% నా చేతిలో లేదు, 10% ఆ ఏరుకొని తెచ్చుకోవటం వరకు ప్రయత్నం అనేది నా చేతిలో ఉందంతే. మిగిలిన 90 సృష్టి నడుపుకెళ్తుంది. ఎందుకు నేను అంత ఎగిరెగిరి పడిపోతున్నాను అన్న జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు ఒక ఋషి, ముని, మహర్షి, యోగి, మహాత్ముడిలో జీవిస్తావు. యోగి అంటే యోగము అంటే కలయిక, యోగి అంటే కలిసినవాడు, అసత్యంతో కలిసినవాడు. సత్యం అర్థమైంది, అలా జీవిస్తున్నాడు. అలానే వాళ్ళేమి భార్యలను పెట్టుకోలేదా, భర్తలను పెట్టుకోలేదా, పెళ్లిళ్ళు చేసుకోలేదా, సంసారాలు చేయలేదా, అన్నీ చేశారు, చక్కగా చేశారు, అన్నీ కలిపి చేశారు, పిల్లలను కన్నారు, అన్నీ చేస్తూ తపస్సులు చేశారు. అది ఆదర్శవంతమైన జీవితం అంటే అని చెబుతున్నా. మీరు భ్రమలకు లోను కాకండి. మరి మీరు ఎక్కడైనా మీకు అనొచ్చామండి సన్యాసి వ్యవస్థ ఉంది కదా, మరి అది ఎలా వచ్చిందని. సన్యాసి వ్యవస్థ వచ్చింది ఆధ్యాత్మికతలో మోక్షం పొందడానికో ఏదో తెలుసుకోవడానికో కాదు. పూర్వం ఇన్ని సౌకర్యాలు లేవు. ఇప్పుడు చూడండి, మనకు కరెంట్ ఉంది, ఇదిగో బోర్డు కనుక్కున్నారు, మైకులు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, ఇవన్నీ.
నేను ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచం మొత్తం వినొచ్చు. ఎవరెక్కడ మాట్లాడినా ప్రపంచం మొత్తం చూడొచ్చు, వినొచ్చు, అన్నీ జరిగిపోతాయి. మీ ఇంటికి వచ్చేస్తుంది, మీ చేతిలోకి, మీ జేబులోకి వచ్చేస్తుంది సెల్ ఫోన్లో. ఎక్కడైనా మీరు అన్నీ వినొచ్చు. పూర్వం ఈ వ్యవస్థలు లేవు. అందుకని మనుషులు పాపం అల్లాడిపోతున్నారు, సత్యం తెలియక అయిపోతున్నారు, ఈర్ష్య స్వార్థ ద్వేషాలు వీటితో కొట్టుకు చచ్చిపోతున్నారని ఆ సత్యాన్ని గ్రహించిన మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, ఎవరైతే మహాత్ములు, జ్ఞానులు ఉన్నారో వీళ్ళందరూ ఒకటే, పేర్లు వేరు వేరంతే ఉన్నారో, ఇటువంటి వాళ్ళు బోగు లక్షల మంది ఉన్నారు. అలాగే జీవితాలు గడిపారు పూర్వం చాలా మంది. వాళ్ళు అరే దీన్ని అందరికీ చెబుదాము అని ప్రయత్నించారు. అలా అందరికీ చెప్పాలంటే రవాణా సౌకర్యాలు కూడా లేవు అప్పుడు. అసలు ఇప్పుడు మైకులో చెబుతున్నాం అది ఓకే, అప్పుడు రవాణా సౌకర్యాలు కూడా లేవు, నడకదారులు కూడా లేవు, రోడ్లు కూడా లేవు. అడవుల్లో పడి జీవించడం, అడవులకు అడ్డంగా నడుచుకెళ్తాం, ఎక్కడో అడవుల్లో కొన్ని కొన్ని చోట్ల చక్కగా ఒక ఊళ్ళు ఏర్పాటు చేసుకోవడం, ఋష్యాశ్రమాలని పెట్టుకొని చక్కగా గడిపేవాళ్ళు జీవనం. ఇదంతా మనుషులకు చెబితే కొంచెం సుఖంగా ఉంటారు, దుఃఖాలకు లోనవ్వకుండా ఉంటారు, మానసిక బాధలకు లోనవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం చెప్పండి? అసలు ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వింటున్నాం? హాయిగా బతకాల, సత్యం ఏంటో తెలుసుకోవాలనే కదా. అది ఎప్పుడూ ఉంటుంది మనిషిలో. అప్పుడు వాళ్ళు అలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఉంది కాబట్టి దీన్ని తెలియజేద్దాం, వాళ్ళు హాయిగా బతుకుతారు అని తెలియజేయాలంటే ఎట్టా? మరి ఇప్పుడు భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారే, మరి వీళ్ళని వదిలిపెట్టి నేను వెళ్తే వీళ్ళని ఎవరు చూస్తారు? అందుకని వాళ్ళు కొంతమందిని రిక్వెస్ట్ చేశారు, అడిగారు, ఎవరైనా ఈ సత్యాన్ని ప్రపంచంలో చెప్పటం కోసం కొంచెం మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటారా? ఎందుకనంటే ఇప్పుడులాగా రవాణా సౌకర్యం లేదు, ఇప్పుడులాగా ఒక చోట మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోయేది లేదు. మనిషి తిరిగి చెప్పాలి. అది తిరిగి చెప్పాలంటే ఊళ్ళు ఎక్కడెక్కడో ఉంటాయి, రవాణా సౌకర్యం లేదు, రోడ్లు లేదన్నప్పుడు ఏంటి, అడవులమ్మట పట్టుకొని పోతా ఉండాలి, ఎక్కడ గ్రామాలు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి చెప్పాలి. అంటే కొంతమంది అది ఒక సత్కార్యం, ప్రజలకు మేలు చేస్తాం కదా, చెబుదాము అని అంగీకరించారు. అప్పుడు వాళ్ళకి రూల్స్ పెట్టి సన్యాసి వ్యవస్థను తయారు చేశారు. అంతే, ఏం లేదు, అది చెప్పటం కోసం తయారు చేయబడిన వ్యవస్థ అంతే, కేవలం చెప్పటం కోసం. దాంట్లో ఏ గొప్పతనం లేదు, జ్ఞానం నువ్వు అర్థం చేసుకుంటేనే వస్తుంది. అసలు సన్యాసి వ్యవస్థను తయారు చేసింది కుటుంబ వ్యవస్థలో ఉన్న ఋషులు, మునులు, యోగులు. ఆ విషయం మర్చిపోబాకండి. సన్యాసి వ్యవస్థను తయారు చేసింది కుటుంబ వ్యవస్థలో ఉన్న గృహస్థులైనటువంటి మునులు, ఋషులు, యోగులు. తిరిగి ప్రచారం చేయడానికి అంతే ఊరుకునే. అప్పుడు ఈ సౌకర్యాలు లేవు కాబట్టి కుటుంబ వ్యవస్థ, పిల్లలు ఇవన్నీ ఉన్నోళ్ళు చేయలేరు కదా. అందుకని సన్యాసం అంటే ఇవన్నీ వదిలేయటం. వాళ్ళకి రూల్స్ చెప్పారు, నువ్వు మళ్ళీ ఎక్కడ ఏర్పాటు చేసుకోకూడదు, ఎవరితో బంధాలు పెట్టుకోకూడదు, ఇలా వెళ్ళిపో, నువ్వు అప్పుడే చెప్పగలుగుతావు అని చెప్పారు. అంతే అంతే సన్యాసం అంటే సమస్తము న్యాసము వదిలివేయటం అని. అంతకు మించి అందులో ఏ గొప్పతనం లేదు. అలానే వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు. ఏర్పడిన వ్యవస్థ ఇందుకే, ఆ వ్యవస్థను ఏర్పాటు చేసింది గృహస్థులే. మళ్ళీ ఇది మనం నమ్ముతాము, నమ్మిసాము అని దేవుళ్ళకు కూడా వివాహాలు, భార్యలు, పిల్లలు ఇవన్నీ పెట్టుకొచ్చారు. మళ్ళీ మనం సన్యాసి వ్యవస్థ గొప్పది అనుకుంటాం, కుటుంబ వ్యవస్థ గొప్పది కాదనుకుంటాం. ఇలాంటివి మనకు రకరకాలు ఉంటాయి కదా. ఎందుకంటే దాన్ని మళ్ళీ మాయలు మరాఠీలు చాలా మంది ఉంటారు గట్టిని రకరకాలు చేసేవాళ్ళు. అందుకని దేవుళ్ళకు కూడా భార్యలు, పిల్లలు ఉన్నారని మనకు పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు అందించారు. కాదునైనా ఎప్పుడూ గొప్పది కుటుంబ వ్యవస్థ అని మళ్ళీ చెప్పారు చక్కగా. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం గొప్పదని చెప్పారు. ఎందుకనంటే గృహస్థు తాను సంపాదించుకుని తాను వండి తిని అన్నీ చేసి ఏర్పాటు చేస్తాడు కనుక సన్యాసి కింద పెట్టమని గృహస్థుకు చెప్పారు. నాయన ఎవరైనా సన్యాసులు వస్తే వాళ్ళకింత భిక్ష పెట్టాలి. అదే ఇప్పుడు పరంపరగా డబ్బులు ఇస్తున్నాం మనం. మహాత్ములకి వీళ్ళందరికీ గురువులని డబ్బులు ఇవ్వటం ఇవన్నీ అలవాటు అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు భిక్ష పెట్టమన్నారు, డబ్బులు ఇమ్మన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ గొప్పళ్ళు అయిపోయారు. మహాత్ములు, జ్ఞానులు వీళ్ళే దేవుళ్ళు. ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, అందుకని వాళ్ళకి సర్వం సమర్పించుకుంటున్నారు. నేను వాళ్ళని విమర్శించట్లా, మీకు అర్థమవుద్దని చెబుతున్నా. నాకేం పని ఎవరిని విమర్శించడానికి. నేనే చెబుతున్నా, ఉన్న మహాత్ములందరికీ, అన్ని మతాల దేవుళ్ళకి, అన్ని మతాల మహాత్ములందరికీ వాళ్ళ పాదాలపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. వాళ్ళ పాద ధూళిని నా నెత్తి మీద చల్లుకుంటున్నా. నేను మీకు వివరణ కోసం చెబుతున్నా అంతే. అది కూడా అందరూ కాదు. ఇందులో బురుడీ స్వాములు బోల్డ్ మంది వచ్చారు. మిగిలిన డబ్బులు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకేం పని? అసలు నీ సేవలు ఎవరికి కావాలి?
నిజమైన వాడిని ఇదేది పుచ్చుకోడు. ఊరికి అసలు ఇది కూడా నీకు విషయం అర్థం అవడానికి మీకు మాట్లాడానంతే. ఇది తీసి పక్కన పెట్టేద్దాం, మన జీవితం చూద్దాం. మనకి ఇప్పుడు కావాల్సింది మన జీవితం. మీరు ఎప్పుడైతే నా శరీరము నేను ఈ సృష్టిలో ఒక భాగము అని భావించుకొని, ఈ సృష్టి మొత్తం ఒక కూర్పు, అలాగే నా శరీరంలో కూడా మొత్తం అంతా ఏర్పాటు చేయబడిన ఒక కూర్పు, నేను దాన్ని పట్టుకొని నేను అనుకొని వెళుతున్నాను. 90% మొత్తం సృష్టి చేతిలోనే ఉంది, ఒక 10% నేను ఏరుకోవటం అనేదే నా దగ్గర ఉన్నది, మిగిలింది నా దగ్గర లేదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీ జీవితంలో అసలు చెడు చేయరు. మీరు ఋషులు మునులు యోగుల్లాగానే జీవిస్తారు. అందుకని వాళ్ళని చెప్పాను. పూర్వం వాళ్ళు అలాగే బతికారు. పాత చరిత్రలకు వెళ్ళి చూడండి. ఋషి పత్నులు ఉన్నారు, ఋషి భార్యలు ఉన్నారు, ఋషికి భర్తలు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఇద్దరు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవే నేర్పారు. చక్కగా సంసార జీవితం చేసుకుంటూ తపస్సులు చేసుకున్నారు. వాళ్ళకి కావలసినవి అన్నీ తగుమాత్రమైన అవసరాలు పెట్టుకున్నప్పుడు ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉండదు మనిషికి. అవసరాలు ఎంత తగ్గిపోతాయో నువ్వు పని చేయాల్సిన అవసరం, డబ్బు సంపాదించాల్సిన అవసరం అంత తగ్గిపోద్ది. అప్పుడు నీకు కాలం మిగిలిపోద్ది. మిగిలిన కాలాన్ని తపస్సుకు వాడారు వాళ్ళు. తపస్సు అంటే ఏంటి? మనోనిగ్రహం. తపస్సు అంటే ఏమీ లేదు, మనసుని పరిపరి విధములుగా పరిగెత్తనివ్వకుండా. ఇప్పుడు మీరు కూడా అదే చేయాలి, నేను కూడా అదే చేయాలి. అసలు అనవసరపు ఆలోచనలు చేయకండి. మనసుతో భవిష్యత్తులోకి వెళ్ళి ఆలోచించేపాకండి, గతంలోకి వెళ్ళి ఆలోచించేపాకండి. ఇప్పుడు ఏం చేయాలో చేసుకోండి. మనసును ఆపడం నేర్చుకోండి, ఆలోచన ఆపడం నేర్చుకోండి. అదే ధ్యానము, అదే తపస్సు. మనోనిగ్రహ ప్రక్రియే సాధన. ఎందుకంటే పరిగెత్తడం దానికి అలవాటు, మనమే అలవాటు చేస్తాం. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది మీకు అంటే, మీకు జ్ఞాన విశ్లేషణ ఉండాలి. సృష్టి కూర్పు, సృష్టిలో ఒక చెట్టుకు ఆకు ఎలా ఉందో నేను కూడా అలాగే ఉన్నాను. సృష్టి అనే మహావృక్షంలో ఒక ఆకు ఎలా ఉందో నేను జీవినైనా నేను అలాగే ఉన్నాననే సత్యాన్ని మీరు రూఢిగా మీ లోపల బలపరుచుకోవాలి ముందు. అదే ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పేది. అప్పుడు మీ జీవితం అంతా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఉన్నాయి మీకు సరిపోయినట్టు అనిపిస్తుంటాయి, హ్యాపీగా బతుకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. భయం తగ్గిపోద్ది. భవిష్యత్తులోకి పరిగెత్తరు, గతాన్ని తలుచుకొని చింతించరు. హాయిగా ఇప్పుడు ఉన్నదేదో కళ్ళు కనపడుతున్నాయి, చెవులు కనపడుతున్నాయి, రైట్, మనకు ఉన్న దాంట్లో ఏదో మనోనిగ్రహ సాధనలు చేసుకుందాం, ఇంత తిందాం, కూర్చుందాం, చక్కగా భార్య ఉంది, భర్త ఉన్నాడు, ఏదన్నా కోరిక కలిగితే అనుభవించుకుందాం, చూడాలనిపించినప్పుడు చూద్దాం, వినాలనిపించినప్పుడు విందాం అని తగుమాత్రంగా చేసుకుందాం. తప్పే ఉంది అందులో. అలాగే తపస్సు చేశారు. ఏంటి తపస్సు? మనోనిగ్రహ సాధన. అది ఏదైనా చేసుకోండి. ఏంటి? మనసుని అనేక రకాలుగా పరిగెత్తనివ్వకుండా అవసరానికి పరిగెత్తుద్ది అంతే. మనసును ఆపేయటం, మనసును నిర్మూలించడం ఉండదు అసలు. నా అవసరానికి ఆలోచిస్తా. ఊహలు ఎందుకు? భవిష్యత్తులోకి వెళ్ళిపోయి ఊహలు చేసి భయపడటం ఎందుకు? గతంలోకి వెళ్ళిపోయి అప్పుడు అలా ఉండే బాగుండేది, ఇప్పుడు ఎలా చేసి ఉంటే బాగుండేది ఎందుకు? గతాన్ని ఎవరైనా తేలంగా తిప్పలేంగా. ఇటువంటివి ఆపేయండి. ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది అదే సాధన. అంటే ఇప్పుడు కూడా మీరు ఆ సాధన చేయాలి. ఎందుకంటే 90% సృష్టి చేతిలో ఉంది, 10% మన చేతిలో ఉంది. అలా చేస్తూ అసలు నువ్వెవరో తెలుసుకోవాలి. మళ్ళీ ఇంకా అద్భుతం, నువ్వు అంత ఋషిలాగా మునిలాగా పవిత్ర జీవితానికి, కుటుంబ జీవితాన్ని తెచ్చుకోగలగాలి. అందుకే ఎప్పుడు చెబుతున్న కుటుంబాన్ని అశ్రద్ధ చేయకండి, డబ్బు అశ్రద్ధ చేయకండి. కానీ నీ గృహస్థ జీవితం, కుటుంబ జీవితం ఎలా ఉండాలి? ఋషి జీవితం, ముని జీవితం, యోగి జీవితంలో ఉండాలి. యోగులు భార్యాభర్తలు కాపురాలు చేశారు, ఋషులు భార్యాభర్తలు కాపురాలు చేశారు, మునులు భార్యాభర్తలు కాపురాలు చేశారు, జ్ఞానులు భార్యాభర్తలు కాపురాలు చేశారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళ సంతతులు ఉన్నాయి. వెనక్కి చదువుకోండి. మనందరం ఋషి సంతతే. భూమి మీద ఉన్న మానవాళి మొత్తం ఋషులు, మునులు, యోగుల, జ్ఞానుల, తపస్సంపన్నుల, మహాత్ముల సంతతే. మనం ఆ పరంపరను పాడు చేసుకుంటున్నాం. సుఖభోగాలకు అలవాటు పడిపోయాం. కేవలం శరీరం నేనన్న భావం తప్ప అసలు ఆలోచన మానేసాం. జ్ఞానాలోచన చేయట్లేదు. ఎంత సృష్టి కనపడుతున్నా దాని ఇంకా చూడట్లేదు. శరీరం ఎరిగిపోతున్నా, తరిగిపోతున్నా, అది పెరిగిపోతున్నా, కాలం గడిచిపోతున్నా, వృద్ధాప్యం వచ్చేస్తున్నా, ఎన్ని నష్టాలు కష్టాలకు లోను అవుతున్నా ఆ ధ్యాస లేదు. నిరంతరం డబ్బు కావాలి. సస్తున్నాడు, రేపు చచ్చిపోతాడు, 99 ఏళ్ళు వచ్చినాయి, ముసలోడు నానా బాధల్లో ఉన్నాడు, చచ్చిపోతున్నాడు అంటే ఆడే డబ్బు అంటాడు. చచ్చిపోతున్న ముసలమ్మ డబ్బు అంటది, బంగారం అంటది, నా వాళ్ళు అంటది, అయ్యి అంటది, ఇయ్యి అంటది. ఎవరో ఏది వదలటల్లా. నీ చేతులు అసలు పట్టుకోవడానికి లేదు. నీ ప్రాణమే నీ చేతులు లేకపోతే నేను వదలనంటావేంటి? అసలు ఆలోచించండి ఒకసారి. నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీ ఆయువు నీ చేతిలో లేదు, నీ శరీర పెరుగుదల తరుగుదల నీ చేతిలో లేదు. నువ్వు ఏంటి వదలను? ఆ డబ్బు వదలను, వస్తువులు వదలను, బంధాలు వదలను, మోహాన్ని వదలను. నువ్వు వదిలేదేంటి? అన్ని వదిలిచ్చి వెళ్ళిపోతావు, పీకే పడతావు.
అసలు వదలనంటానికి పట్టుకోవడం నీ వల్ల అవుద్దా? నువ్వు లోపల మానసికంగా భావించుకోవటమే తప్ప మరణం ఆగుద్దా? సృష్టి పట్టుకుపోద్ది. అందుకని జాగ్రత్తగా చక్కగా విషయాన్ని అర్థం చేసుకోండి. రెండవది మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటి సృష్టిలో, జీవితంలో అంటే, ఇప్పుడు నదులు ప్రవహించుకుంటూ వస్తూ ఉంటాయి. వర్షం కురిసింది, ఎక్కడో ఎత్తు కొండ పల్లాలు ఎత్తుల్లో పడిన వర్షం అంతా కిందకి జారిపోతూ ఉంటుంది. అంటే నీళ్లు పల్లానికి వెళ్తాయి అనేది సూత్రం, అది సృష్టి సూత్రం. ఆ నీరంతా కలిసి నదులుగా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతా సముద్రంలో కలుస్తుంది. ఈ దారిలో దాన్ని ఎవరు వాడుకున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అయితే దాని దిశా నిర్దేశం ఎటుంది? ఎటు వెళ్ళినా సముద్రానికే ఉంది. అలాగే మానవ జీవితం ఎటు వెళ్ళినా సరే ఆ శక్తి సాగరంలో కలిసిపోవటమే, ఆత్మశక్తి సాగరంలో కలిసిపోవటమే. ఎన్ని దిశలైనా మారినాయి, అంతకు తప్ప దారి లేదు. అలా ఇప్పుడు ఈ నది ఎటు ప్రవహిస్తుంది అంటే, ఎన్ని దిశలు మార్చుకుంటుంది, ఎటు ప్రవహిస్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది అంటే, ఆ సముద్రంలోకి వెళ్ళటానికి ఎటైనా తిరుగు, సముద్రంలోకి వెళ్ళటానికి దారేటో అవన్నీ అటు వెళ్ళిపోతుంది. ఎటు ప్రవహించనే ఉండే, ఎన్ని మలుపులు తిరగనే ఉండే, ఆ మలుపులన్నీ సముద్రపు దారిని తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు నది యొక్క మలుపులు, నది యొక్క రూట్ ఎన్ని వంకరలు తిరుగుతుందో, ఈ వంకరలు ఎందుకు తిరుగుతుందంటే సముద్రానికి వెళ్ళటానికి దారేది. అన్ని వంకరలు తిరిగితే కానీ సముద్రానికి వెళ్తుంది. అలాగే మన జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లు, మనం అనుకునేటువంటివన్నీ కూడా, మన జీవితంలో జరిగేటువంటి మలుపులు, హఠాత్ పరిణామాలు అనేక మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, మనం ఇదేంటి అనుకోవచ్చు, ఆశ్చర్యపోవచ్చు, బాధపడిపోవచ్చు, దుఃఖపడిపోవచ్చు. కాదు, ఇవన్నీ కూడా అనంత ఆత్మశక్తి సాగరంలో మన కలపటానికి వెళుతున్నటువంటి దారి. అంటే అంతకు తప్ప దారి లేదు ఇక్కడ. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు అవి అర్థమైపోతాయి. మీరు ఇంకా జాగ్రత్తగా పరిశీలించుకుంటే నేను చేసిన కర్మల ఫలితాలే నాకు వస్తున్నాయని కూడా మీకు తెలుస్తుంది. మీరు వెనక్కి వెళ్ళి చూడండి. మీరు సుఖపడుతున్నారు, మీరు దుఃఖపడుతున్నారు, మీరు బాధపడుతున్నారు, మీరు భయపడుతున్నారు, మీరు కంగారు పడుతున్నారు, ఏదైనా కానివ్వండి, ఇదంతా నేను గతంలో జీవించిన జీవితం తాలూకా దాన్ని నేను అనుభవిస్తున్నానని మీకు తెలుస్తుంది. అందుకే పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. అంతే జీవితం. మీరు ఎప్పుడైతే చక్కగా హాయిగా బతకటం మొదలు పెడతారో, ఒక ఋషితుల్య జీవితం, మునితుల్య జీవితం. మళ్ళీ చెప్పారు, ఋషులు మునులు అంటే అన్నం తినలేదు అనుకోబాకండి, సంసారాలే చేసి పిల్లల్ని కన్నారు మొర్రు అని నేను చెబుతుంటే, అన్నం తినలేదా, చూడలేదా, అవి వదిలేశారా, ఈ వదిలేశారా అని అడుగుతారేంటి? అసలు అడగబాకండి, అన్నీ అనుభవించారు వాళ్ళు. కాకపోతే అన్నీ సరిపోను అనుభవించి ఎక్కువ కాలం మిగిల్చుకున్నారు మనోనిగ్రహ చర్యకి. మనోనిగ్రహ చర్య చేయకపోతే దారుణాది దారుణమైన జీవితం అయిపోద్ది. ఎందుకంటే మనసు కోరికలతో ఈడ్చుకుపోతూ ఉంటుంది. వాళ్ళకి ఆ విషయం తెలుసు. అందుకని మనసుని నిగ్రహించి తగుమాత్రంగా కోరికలు ఎలా తీర్చుకోవాలో అంత తీర్చుకోవాలో తీర్చుకొని మిగిలిందంతా తపస్సు చేశారు. ఆ తపస్సు ఏంటి? మనోనిగ్రహం. మనస్సుని నిగ్రహించడం, ఆపటం కాదు, నిర్మూలించడం కాదు, నిగ్రహించడం. అంటే అవసరమైన చోట నడపడం, అవసరం లేని చోట ఆపటం. అలా చేస్తూ అసలు ఆ మనసు అనే ప్రాణశక్తిని కనుక్కున్నారు. మనసు ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలో ఉంది. ప్రాణశక్తి ఎక్కడ ఉంది? నా శరీరాన్ని నడిపేది అదే. ఈ ప్రాణశక్తిని కనుక్కొని ఆ ప్రాణశక్తిలోకి వెళ్ళిన వాళ్ళకి అర్థమైంది ఇదే అనంత ఆత్మశక్తి అని. అది ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళని ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు, జ్ఞానులు, అవధూతలు, ఇలా అనేక రకాల పేర్లతో పిలిచారు. అంటే వాళ్ళ వాళ్ళ జీవన సరళిని బట్టి ఉన్న పేర్లు మార్చారు తప్ప అందరూ ఒకటే, స్థితి ఒకటే. అది అర్థం చేసుకోవాలి. మనం కూడా ఇప్పుడు అలా బతకాలి. మన ఇంట్లో అలా బతికి మన ఇల్లుని అలా మలుచుకోవాలి. మీ భార్యాభర్తలని సంతోషంగా ఉండండి, ఎవరు వద్దన్నారు. పక్కింటి అయినాక చూడబాక, పక్కింటి ఆవిడాక చూడబాక. నీది ఋషి జీవితమే. నువ్వు సంపాదించుకున్న డబ్బుతో తృప్తిగా ఉండు, నీది ఋషి జీవితమే. పక్కోటి డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేయబాక, పక్కోటి బాగున్నాడని ఏడవబాక. అప్పుడు నువ్వు ఋషివే, నువ్వు మునివే, నువ్వు యోగివే. నువ్వు ఎక్కడ వ్యతిరేక గుణాలు తెచ్చుకోబాక. నీకేం పని వ్యతిరేక గుణాలు? తాళ్ళంకెళ్ళంకి చూస్తేనే వస్తాయి నీకు. ఎవరి జీవితం వాళ్ళది, నీ జీవితం నువ్వు జీవించుకో. అప్పుడు నువ్వు ఋషివే, మునివే, యోగివే. అలా మీరు మనోసాధన ఇప్పుడు ఎందుకు చేయలేరు? ఆలోచించండి, ఎందుకు చేయలేరు? చేయాలని అనుకోవట్లేదు, అది అసలు విషయం. ఏడవాలి అనుకుంటున్నాం, ఆయన్ని చూసి ఏడవాలి, ఈయన్ని చూసి ఏడవాలి, వాళ్ళు అలా ఉంటే నేను భరించలేను అనుకుంటున్నాం. కాదు, మీరు చూడండి, మళ్ళీ చెబుతున్నా, మీరు ఎన్నైనా భావించుకోండి. మీరు తెలివి గలవాళ్ళు, ప్రజ్ఞ గలవాళ్ళు అయితే సృష్టిని, జీవితాన్ని పరిశీలిస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. వర్షపు చుక్కలుగా కురిసినటువంటి నీరు
ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి చూడండి, అసలు ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? మండు వేసవి కాలంలో ఎండలు ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే అసలు మండు వేసవి కాలంలో కొంచెం ఎక్కువ ఉంటాయి ఎండలు, అంతే. సూర్యరశ్మికి సముద్రమే ఉంది మన భూమి చుట్టూ, 3 అంతులు సముద్రం ఉంది, అందులో ఒక పావు భాగం భూమి కనపడుతుంది అంతే, దాని మీద మనం ఉన్నాం. సముద్రంలో ఉన్న నీరు సూర్యరశ్మికి ఆ వేడికి ఆవిరై పైకి మేఘాలై వెళ్ళిపోతుంది. మరి సముద్రపు నీరు ఎటువంటి నీరు? ఉప్పు నీరు. ఉప్పు నీరు అది పనికిరాదు దేనికి, మనుషులకి జీవులకు పనికిరాదు అది. అందుకని ఆవిరై వెళ్ళింది కదా ఇప్పుడు సూర్యరశ్మి వలన. ఆవిరైనప్పుడు ఏమైంది? నీటిలో ఉన్న ఉప్పు శాతం ఘనత్వం అది కింద ఉండిపోయింది. ఉప్పు లేని నీరు ఆవిరై వెళ్ళిపోయింది, అంటే తేలికైంది, ఆవిరైంది. అందులో ఉన్న ఘనత్వం ఆవిరవ్వాలి, అది ఉప్పు ఉండిపోయింది. ఇప్పుడు సాల్ట్ అలాగే తయారు చేస్తారు సముద్ర పొడిన, మనం వాడుకునే ఉప్పుని అలాగే తయారు చేస్తారు కూడా ఎండబెట్టి. అలా ఆవిరైనప్పుడు ఇప్పుడు ఉప్పు లేదుగా, అందులో మంచినీరు అయింది. అందుకనేది మంచినీరు అయ్యి అనేక ప్రదేశాల్లో మేఘరూపం ధరించి గాలి కదలికలకి మొత్తం భూభాగం అంతా వర్షిస్తుంది. అది వర్షించడం వల్ల పంటలు పండుతున్నాయి. ఉప్పు నీరు అయితే చచ్చిపోతాయి, అసలు భూమే చచ్చిపోద్ది. భూమి మీద ఏం బతకదు, మనుషులు బతకరు, జీవులు బతకరు. మంచినీరు అయింది, దానివల్ల మొక్కలు అన్నీ బతుకుతున్నాయి, మనుషులు బతుకుతున్నాం, తాగి బతుకుతున్నాం. అలా కురిసిన నీరు ఎత్తు ప్రాంతాలలో కురిసిన నీరంతా పల్లపు ప్రాంతాలకు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి ఏమన్నా కొన్ని స్ట్రెయిట్ లైన్లో గీత గీసి ఉందంటే ఏమీ లేదు, అనేక వంకర్లు తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. అది కొన్ని వందల వేల లక్షల వంకర్లు తిరుగుద్ది. అది 1-2 కాదు. మీరు ఒక నది స్టార్టింగ్ని పట్టుకొని నది ఎండింగ్ పట్టుకోగలిగితే మీకు అన్నీ అర్థమవుతాయి, దాన్ని చూసుకుంటుంది. అయితే ఇన్ని వంకరలు, ఇన్ని మలుపులు ఎందుకు తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది అంటే సముద్రానికి వెళ్తుంది. అది దాని ప్రయాణం. ఇప్పుడు నదిని ప్రయాణం ఎక్కడికి అంటే సముద్రానికి వెళ్తున్నాను అని చెబుతుంది. ఎందుకు? నేను అక్కడి నుంచే వచ్చాను, సముద్రం నుంచి ఆవిరై వచ్చాను నేను. నదులన్నీ సముద్రానికి ఎందుకు వెళ్తున్నాయి అంటే దాని పుట్టుక స్థానం అదే, ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి. సముద్రంలోనే అవి ఆవిరై వచ్చిన నీరు, అది మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఉప్పు నీరు అయిపోద్ది మళ్ళీ, అది దాని పాత ఉప్పు అక్కడ వదిలొచ్చింది కదా, ఇలా ఉప్పులో కలిసిపోద్ది, ఉప్పు నీరు అయిపోద్ది, మళ్ళీ సముద్రం అయిపోద్ది. కానీ మళ్ళీ ఈ నది వర్షం నీరు కింద పడి నది అయి ప్రవహించింది కదా, ప్రవహిస్తూ సముద్రంలో కలిసే లోపల మొత్తం తను ఎంత దూరం ప్రయాణించిందో అంత దూరం చుట్టూ ఉన్న అన్నిటికీ మేలు చేసుకుంటూ వెళ్ళింది. తనకి ఏ లాభం లేదు. మనుషుల్ని బతికించింది, చెట్లను బతికించింది, జంతువులను బతికించింది, మొత్తం ప్రకృతి బతకడానికి కారణం ఈ నదులే. అలా మొత్తం సృష్టిని బ్రతికిస్తూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అంటే నది తన జీవితాన్ని సృష్టికి సహకరిస్తూ ఉపయోగిస్తూ వెళ్ళిపోయి తను మళ్ళీ తన ఒరిజినల్ సముద్రంలో కలిసిపోయింది. కలిసే లోపల మొత్తం అన్నిటికీ సహకరించింది అంతే. నువ్వు కూడా అలాగే జీవించాలి. నీ జీవన ప్రవాహం నదిలో వెళ్ళు, నీకు కావలసినవి తెచ్చుకో, చేసుకో. కానీ నువ్వు చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి చేష్ట ఇతరులకి సహకారంగా ఉండాలి, సృష్టికి సహకారంగా ఉండాలి. అది మనుషుల, జంతువుల, భూమి, నేల, ఆకాశం ఏదైనా సరే దేన్ని పాడు చేసేదిలా ఉండకూడదు, ఒక నదిలా ఉండాలి. ఒక నది వెళ్ళిపోయేలా సముద్రంలో కలిసిపోయింది. అలాగే నీ జీవితం వెళ్ళిపోయి అనంత శక్తి సాగరంలో కలిసిపోద్దు. నువ్వు ఆత్మశక్తి సాగరం నుంచి విడిపడ్డావు. ఆత్మశక్తి సాగరం నుంచి విడిపడినటువంటివి జీవులు. విడిపడటం అంటే ఏంటి? భిన్నంగా లేవు. ఊరిన విషయానికి చెప్పుకుంటున్నాం. రూపధారణ జరిగింది. ఈ రూపధారణ కోల్పోయి శక్తిగా నువ్వు మారే లోపల నేను శక్తిని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని మారుతావు. ఎప్పటికైనా మారాల్సింది, ఇంకో దారి లేదు. నదులు ఎటు ఎన్ని వంకరలు తిరిగినా వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే. ఎంతమందికి మేలు చేసుకుంటా, ఎన్నిటికి మేలు చేసుకుంటా వెళ్ళినా సముద్రంలో కలవాల్సిందే. అలాగే నువ్వు జీవించినంత కాలం మేలుగా జీవిస్తే నీ ఆనందాత్మశక్తి సాగరంలో కలవటం నీకు తేలికవుతుంది. మేలుగా జీవిస్తే. ఎందుకని? దేహభావన పెంచుకున్న వాళ్ళే మేలుగా జీవించగలుగుతారు. దేహభావన పెంచుకున్న వాళ్ళు దుర్మార్గంగా జీవిస్తారు. అంటే ఏంటి? నదులకు ఆనకట్టలు కట్టి ఆపేసి సముద్రానికి వెళ్లకుండా ఆపేశాం. అలా నీ జీవితానికి నువ్వు ఆనకట్ట కట్టేసుకొని నీలో చెడు వలన
నువ్వు అనేక వేల లక్షల జన్మలు ఎత్తుతూ ఇక్కడే కూర్చుంటావు. నీ అనంత శక్తి సాగరంలో కలవలేవు, ఆత్మశక్తి సాగరాన్ని చేరుకోలేవు. నేను అనంత ఆత్మశక్తిని అనే జ్ఞానాన్ని నువ్వు పొందలేవు. ఎందుకనంటే నీలో తప్పుడు బుద్ధులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నెగిటివ్ గుణాలు, నెగిటివ్ పనుల వలన నువ్వు తెచ్చుకున్నటువంటి మానసిక శారీరక అనారోగ్యాలు, ఇలా రకరకాల దుర్బుద్ధులు గుణాల వలన దుఃఖాల పాలవుతూ, అనేక కష్ట నష్టాల పాలవుతూ, అనేక జన్మలు ఎత్తుతూ ఎక్కడెక్కడే తిరుగుతుంటావు. నువ్వు అనంత ఆత్మశక్తి సాగరానికి చేరలేవు. అందుకని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం నీ చేతిలోనే ఉంది. ఉద్ధరేదాత్మదాత్మానాం అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఎందుకు? వ్యతిరేక భావాలతో, మనిషిని అన్న భావంతో. అరే పోనీ మనిషివి కాదని ఎవరు చెప్పారు? మనిషివే నువ్వు, బతుకు. ఋషులు వాళ్ళందరూ దారి చూపించారు కదయ్యా. నీ భార్యతో శుభ్రంగా ఉండు, నీ భర్తతో శుభ్రంగా ఉండు, నీ పిల్లలతో శుభ్రంగా ఉండు, నీ బాధ్యతలు సక్రమంగా చేసుకో. ఎవరొద్దన్నారు? పక్కోళ్ళ మీదకి ఎందుకు వెళ్తున్నావు అసలు నువ్వు? పక్కోళ్ళ గొడవే నీకు అనవసరం కదా. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నడక వాళ్ళది, ఎవరి ఆయువు వాళ్ళది. ఆయువు వెళ్ళిపోతుంది, శరీరం ఎదిగిపోతుంది, నువ్వు తరిగిపోతావు, చనిపోతావు. పక్కోడు నీతో రాడు, పక్కోడు నీతో రాలేదు. ఏ ఒక్కడూ భూమి మీదకి మనతో రాలేదు, ఏ ఒక్కడూ భూమి మీద నుంచి మనతో కలిసి రాడు. నువ్వెందుకు ఆడం చూసి ఇలా చూసి ఈర్ష్యలా సూలు పెంచుకుంటున్నావు? నదిలా నువ్వు జీవించే జీవన విధానం ఎలా ఉండాలంటే, ప్రవహించుకుంటూ వెళుతున్న నది సముద్రంలో కలిసే లోపల తన ప్రవహించిన మార్గాన్ని మొత్తాన్ని సస్యశ్యామలం చేసుకుంటూ అన్నిటికీ సహకరించుకుంటూ వెళ్ళిపోతాయి. సహకారమే. అలాగే నువ్వు బతికినన్నాళ్ళు నీ బతుకు అవసరమై నువ్వు ఏ పనైనా చేయి, అవన్నీ అందరికీ సహకారంగా ఉండాలి. ఓ స్వార్థపరుడు, ఒక స్వార్థపరురాలు ఇక్కడ బతికెళ్ళింది అనుకోకూడదు. ఓ మంచోడు, ఒక మంచి ఆమె ఇక్కడ బతికెళ్ళింది అనుకోవాలి అందరూ. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మహాశక్తి అనంత శక్తి సాగరానికి చేరిపోద్ది నీ దారి. ఎందుకంటే దేహభావం తగ్గితేనే అలా చేయగలవు, నువ్వు మంచిగా జీవించగలవు. ఋషులు మునులు అలాగే కదా చేశారు. అప్పుడు ఆగలేదు, కోరికలు ఆగట్లేదు, ఆలోచనలు ఆగట్లేదు, బుర్ర ఆగట్లేదు, ఇంకా కావాలనిపిస్తుంది, పరుగు పెడుతుంది. దాన్నే తపస్సు చేసుకున్నారు. ఋషుల ఆశ్రమాలు పెట్టుకున్నారు. అవే ఋషి ఆశ్రమాలు, ఋషి వాటికలు అంటారు. వెళ్ళి పూర్వ గ్రంథాలు చదవండి. ఏంటి కాలనీలు అన్నాం ఇప్పుడు మనం కాలనీలని పేరు పెట్టుకుంటున్నాం. అయ్యే ఋషి ఆశ్రమాలు, ఋషి వాటికలు. మేము ఇలాగే జీవిస్తాం, మా జీవితాన్ని ఇలా పెట్టుకున్నాం. మేము చక్కగా మాకు కావలసినవి అనుభవించి తగుమాత్రంగా అన్నీ చేసుకుంటూ మా మనోనిగ్రహ సాధన చేసుకొని మా స్వయం స్వరూపాన్ని తెలుసుకుంటాం, మా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాం అని మనోనిగ్రహ సాధన చేసుకొని కోరికలను అదుపు చేసుకున్నారు. ఇప్పుడు కూడా నువ్వు అలా చేయకపోతే నీకు కుదరదు. అలా నువ్వు ఎందుకు పూర్తిగా అదుపు చేయక్కర్లా. చక్కగా గృహస్థ జీవితం, నీ భార్య ఉందిగా గడుపు, నీ భర్త ఉన్నాడుగా గడుపు, నీ ప్రయత్నం ఉందిగా సంపాదించుకో. తగు మాత్రంగా కాలం మొత్తం దానికే కేటాయించేసి జీవితాన్ని వృధా చేసుకుంటే చచ్చిపోతావు కదా. ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు చెప్పు. మళ్ళీ పుడతావు, మళ్ళీ ఇలాగే గడుపుతావు, మళ్ళీ చచ్చిపోతావు. ఇలా కోట్ల జన్మలు ఎత్తచ్చు నువ్వు. అంటే ఈ నది ఎప్పటికే సముద్రాన్ని కలవదు, ఎప్పటికీ లేదు. బ్రిడ్జ్ కట్టేశారు, అక్కడ ఆపేశారు దాన్ని. కానీ ఇక్కడ నీ జీవితంలో నువ్వు అనంత ఆత్మశక్తి సాగరంలో కలవకుండా బ్రిడ్జ్ కట్టుకుంటుంది నువ్వే. దేహ భావన, దుర్మార్గ భావన, చెడ్డ భావన, కోరికల భావన, అహంకార భావన, నేను నాదనే భావంతో నువ్వే బ్రిడ్జిలు కట్టుకుని నీ జీవితాన్ని జన్మలకి 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 పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇంకా అంతే. అలా ఎప్పుడుకి తిరిగి 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 కోట్ల జన్మలకి ఎక్కడే పెట్టుకొని సుఖము దుఃఖంకు లోనైపోతూ నానా బాధలు పడుతూ నానా కష్టాలు పడుతూ గడుపుకుంటున్నాం. మరి లేక అసలు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆలోచించండి. నేను చెప్పటం కాదు, నేను చెప్పినా చెప్పకపోయినా అనాదిగా మహాత్ములు చెబుతానే ఉన్నారుగా. మీరు ఎవరొకళ్ళు తింటారుగా. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినేది గొప్ప ఏం కాదుగా, అది ప్రపంచంలో నడుస్తుందేగా, అనాదిగా ఉందిగా. ఎప్పుడు ప్రపంచం ఉన్నంతకాలం ఇలా మంచి చెప్పబడుతూనే ఉంటుంది, జ్ఞానం చెప్పబడుతూనే ఉంటుంది, జ్ఞానం వినబడుతూనే ఉంటుంది. అందుకే కొన్ని వేల లక్షల గ్రంథాలు ఉన్నాయి మనకి, జ్ఞాన గ్రంథాలు. మరి నువ్వు ఎందుకు మారవు అంటే నిన్ను నువ్వు చూసుకోవట్లేదు. నీ శరీరంలో 90% అంతా సృష్టి కూర్పే, నీ చేతిలో ఉన్నది 10%. అది కూడా నువ్వు ఏరుకోవటం ఎంపికే, అంతే. ఆ ఏరుకునే ప్రక్రియ కూడా సృష్టికి మళ్ళీ సృష్టి నీకు ఇచ్చిన వాటిల్లోంచే. ఓ 100 తినేవి, ఓ 100 చూసేవి, ఓ 100 వినేవి, ఒక 100 అన్ని పంచేంద్రియాలకి ఉంటే అందులో 1, 2, 3, 4 నీకు కుదిరిన వాటిని ఎరుకో, తిను, అనుభవించు. అది కూడా సృష్టి ఇచ్చింది అనుభవించమని. ఇంద్రియాలు ఇచ్చింది, బయట పదార్థాలు ఇచ్చింది. ఈ సత్యం అర్థమైనప్పుడు అసలు నువ్వు తప్పుకి ఎందుకు వెళ్తావు అంటున్నా.
నువ్వు తప్పుకు ఎందుకు వెళ్తున్నావు అంటే అసలు ఈ సత్యమే నువ్వు తీసుకోవట్లే నీ లోపలికి. ఇంకా సత్యాన్ని తీసుకున్నప్పుడు నువ్వు ఇంతే, ఇంతే జీవితం, ఇంతే జన్మ జన్మలు ఇలా బతకటమే, సుఖ దుఃఖాలకు లోనవటమే, ఎప్పటికీ శాంతి రాదు, దుఃఖంలో పడి కొట్టుమిట్టాడటమే. అందుకని చెబుతున్నా, జీవితానికి ఒక దిశానిర్దేశం ఉంది. మీరు కాముగా జస్ట్ కొంచెం ప్రశాంతంగా మంచిగా అలా ఉంటే చాలు, మిమ్మల్ని సృష్టి నడిపించి తీసుకెళ్ళిపోద్దటు. నదికి దారి సముద్రానికి సృష్టి ఏర్పాటు చేసేసింది, నదికి లక్షణం పెట్టేసింది పల్లానికి ప్రవహించేలా, ప్రవహించుకుంటూ అన్నింటికీ ఉపయోగపడుతూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోద్ది. అలానే మొత్తం దాని జీవితం అంతా ఉపయోగమే. అది సృష్టిలో ఏర్పాటు, కూర్పది. అది ఎక్కడి నుంచి సముద్రంలో ఎందుకు కలుస్తుందంటే సముద్రంలోంచి వచ్చింది కనుక, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలిసిపోయింది. అలాగే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ కలిసిపోవాలంటే నువ్వేం చేయక్కర్లా, జస్ట్ నువ్వు మంచిగా ఉండు చాలు. మీరు ఆలోచించండి, మంచి సహజత్వం. మంచి అంటే ఏంటి? నా తిండి నేను తినడం, నా ప్రయత్నం నేను చేసుకోవటం, నా భార్యతో నా భర్తతో నేను ఆనందంగా ఉండటం, నా పిల్లల్ని నేను పెంచుకోవటం, నా తల్లిదండ్రులతో ఉండటం, నా బాధ్యతలు ఏదైతే అదే కరెక్ట్. అందులో మంచి ఏముంది? అది నీ బాధ్యతలే కదా. అలా మంచి అంటే అంతే. చెడు అంటే ఏంటి? అనవసరంగా అందరినీ గెలుగుతూ ఉంటాను, అందరినీ మోసం చేస్తుంటాను, అందరితో అబద్ధాలు ఆడుతుంటాను, అందరి జుట్లు ముడి పెడుతుంటాను. రైట్, అలా ముడి పెట్టుకుంటే వేల లక్షల జన్మలు ఎక్కడే ఎత్తి బతుకు. మీకు దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. పాండవులు కౌరవులు యుద్ధం జరిగిపోయింది, ఆల్మోస్ట్ అందరూ ఓడిపోయారు. దుర్యోధనుడు తొడలు ఎరక్కొట్టేసి అక్కడ పారేశారు, ఆడికి సాగు బతుకుల్లో ఉన్నాడు. అశ్వత్థామ ఉన్నాడు. యుద్ధం అయిపోయినట్టే ఏం లేదు. అశ్వత్థామ అనేవాడు ఏం చేశాడు తెలుసా? పాండవుల యొక్క పిల్లలు, ఉప పాండవులు అంటారు, చిన్నపిల్లలు. యుద్ధం అయిపోయింది కదా అని అందరూ ఫ్రీ అయిపోయి కొంచెం వాళ్ళు ఏదో నిద్రపోతున్నారు గుడారంలో. నిద్రపోతున్న చిన్న పిల్లల్ని కత్తిపెట్టి తలకాయలు నరికేశాడు అశ్వత్థామ అనే వ్యక్తి. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? అతనికి బ్రహ్మాస్త్రం వేయటం వచ్చు. బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి వదిలేశాడు, పాండవ వంశం మొత్తం నాశనం అయిపోవాలని. ఏంటి వాడికి అసలు అంత బాధ? గొడవేమో దుర్యోధనుడికిను పాండవులకి, కౌరవులకి పాండవులకి, వాళ్ళ అన్నదమ్ముల బిడ్డలు. ఈ ఏదో పక్కన ఉంటాడు, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఉన్నాడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు కొడుకు. ద్రోణాచార్యుడు వాళ్ళ గురువు గారు, విలువిద్యలు నేర్పిన గురువు గారు. అశ్వత్థామ దుర్యోధనుడు తరపు యుద్ధం చేశాడు, ద్రోణాచార్యుడు దుర్యోధనుడు తరపు యుద్ధం చేశాడు. ఎందుకంటే సింహాసనం వైపు యుద్ధం చేస్తాడు, సింహాసనం అటువైపు ఉంది, వాళ్ళు పాండవులు లాక్కున్నారు కాబట్టి. వాడు అంత దుర్మార్గ యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అంటే, ఇలా ఉంటారు మనుషులు. యుద్ధం అయిపోయింది, నిద్రపోతున్నాడని చంపేశాడు. పైగా బ్రహ్మాస్త్రాన్ని పాండవ వంశ నాశనం అయిపోవాలని వేసాడు. ఏంటి ఎంత యుద్ధం లేదు, యుద్ధం అయిపోయినాక. సరే, అది కృష్ణ భగవానుడు గమనించాడు. ఇటు నుంచి అర్జునుడు కూడా వేశాడు బ్రహ్మాస్త్రం, ఇంకోటి వేశాడు. అర్జునుడికి వచ్చు బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రానికి ధీటుగా ఈయన ఇంకో బ్రహ్మాస్త్రం వేశాడు దాన్ని ఆపటానికి. ఇప్పుడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు కొట్టుకుంటే మహాప్రళయం వచ్చి మొత్తం సృష్టి నాశనం అయిపోద్ది అనేది అప్పుడున్న థియరీ. న్యూక్లియర్ బాంబులు లాంటి అవి ఉంటాయి. ఉన్న బ్రహ్మాస్త్రం అని వాళ్ళు పేరు పెట్టి ఉండొచ్చు. అప్పుడు కాలం చాలా గడిచిపోయింది, మధ్యలో మార్పులు మనకు తెలియదు. వెంటనే పెద్ద పెద్ద మహాత్ములు వచ్చారు, వేదవ్యాస మహర్షి లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి మీరు కొట్టుకొని మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తారేంట్రా నాయన, కొట్టుకుంటే మీరు కొట్టుకు సావండి అని చెప్పి అర్జునుడికి చెప్పారు. అర్జున ముందు ఇమీడియట్గా నువ్వు నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాను. ఆయన మంచోడు, ఎమ్మటే ఉపసంహరించాడు. ఆయన ఏదో తన పాండవ వంశ నాశనానికి అతను వేశాడు కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డగించడానికి వేశాడు ఈయన ఉపసంహరించేశాడు. అశ్వత్థామకి చెప్పారు నువ్వు ఉపసంహరించని. నాకు ఉపసంహరించడం రాదన్నాడు. ఆయనకి వేయటమే వచ్చు. అంత సన్యాసులు ఉంటారు లోకంలో, ఉంటారు. ఇప్పుడు ఉపసంహరించడం రాదు, ఏం చేయాలి? అది అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో బిడ్డ ఉన్నాడు. అభిమన్యుడు చనిపోయాడు. పాండవ వంశనాశనం అని పెట్టాడంటే ఆ కిందోళ్ళు ఎవరు బతకరేక, పాండవుల తర్వాత వాళ్ళ వంశం ఉండదు. అలా వేసాడు దాన్ని, బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి. ఆల్రెడీ ఉప పాండవులను ఆడే చంపేశాడు, కత్తిపెట్టి నరికేశాడు నిద్రపోతున్న చిన్నపిల్లల్ని. ఇప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువును చంపేయడానికి ఆ బ్రహ్మాస్త్రం వెళ్తుంది.
ఆలోచించండి, యుద్ధమంతా అయిపోయినాక ఇంత నీచ కృత్యాలంటే అంత నీచులు ఉంటారు ఇక్కడ. అది కథ ఎందుకు చెప్పారో తెలుసా మీరు? కథ వినండి అంతే, అది మనకు సంబంధించింది. అక్కడెవరో అశ్వత్థామ, అక్కడెవరో కృష్ణుడు, అక్కడెవరో అర్జునుడు, అక్కడెవరో పాండవులు, అవి తీసుకోబాకండి. మన బుద్ధులు చూడండి, దాన్ని మనకు అప్లై చేసుకోమని మహాత్ములు అది మనకు కథ రాసి ఇచ్చింది. వాళ్ళ కథ మనం ఏదో చెప్పుకోమని కాదు. ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో చూసుకోండి, ఇంత దారుణమైన పనులు చేయకూడదని. అసలు చేసిన దుర్యోధనుడే దుర్మార్గుడు అనుకుంటే ఆడు పడిపోయాడు అక్కడ. ఆ తర్వాత వీడికి ఎందుకు అంత దురద అంటే లోపల ఉన్నటువంటి నీచ మనస్తత్వం బయటకు వస్తుంది మనుషులది. అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకడు, మళ్ళీ చిరంజీవత్వం ఉంది ఆయనకి. ఇప్పుడు అది ఉత్తర గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్నటువంటి బిడ్డని చంపేయడానికి బ్రహ్మాస్త్రం వస్తుంది. ఉత్తర కంగారు పడిపోయింది, నాకేదో ఆదుర్దాగా ఉందని కృష్ణ భగవానుడు గమనించాడు. ఆయన వెంటనే ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. అయ్యేసిందేంటి? బ్రహ్మాస్త్రం. ఈయన విష్ణు రూపం ధరించాడు అక్కడ. అంతే, బ్రహ్మాస్త్రం ఆయనలో లీనమైపోయింది. వచ్చి గర్భానికి అడ్డంగా నుంచున్నాడు ఆయన. ఎక్కడ? ఉత్తర గర్భంలో బిడ్డకి ముందు నుంచున్నాడు ఆయన. ఆయన పరీక్షిత్తు మహారాజు. ఆయన చూశాడు ఎవరిని? కృష్ణుడు అడ్డం నుంచోడానికి చూశాడు విష్ణు మహాస్వరూపంలో. ఆయన పరీక్షిత్తు మహారాజు. భగవంతుడు రక్షణ నుండి ఎవడు ఏమి చేయలేడు. భగవంతుడు ఏంటి? మళ్ళీ సృష్టి శక్తే. అదే చెప్పారు మనకి, ఎవడు నీకు హాని చేయలేడు. నువ్వు మంచిగుండు, నువ్వు మంచిగుంటే నీకు ప్రపంచంలో భగవంతుడు రక్షించాలని అనుకుంటే ఎవరూ నీకు ఏ హాని చేయలేరు. వంశనాశనం చేయలేకపోయాడుగా. అది కూడా కాదు, మళ్ళీ జనండి ఇక్కడ అసలు అందుకు చెప్పాను కదా. కృష్ణుడు అశ్వత్థామను శపించాడు ఆయన. అసలు కృష్ణుడు పాపం ఆ యుద్ధం అంతట్లో కృష్ణుడు ఎక్కడ ఎవరి మీద కోపం తెచ్చుకోలే. ఎంత నీచమైన కార్యం చేస్తావా అని అశ్వత్థామని కుష్టు వ్యాధితో ఒళ్ళంతా చీమునెత్తురు కారుతూ దుర్వాసనలు కొడుతూ నువ్వు ఉన్న చోట యోజనాల దూరం, అంటే ఇప్పుడు మనం మైళ్ళు కిలోమీటర్లు అంటాం, దాన్ని యోజనాలని కొలిచారు. యోజనాల దూరం దుర్వాసన కంపుతో నిన్ను నువ్వే భరించలేక కొన్ని వేల సంవత్సరాలు అంకి మర్చిపోయాను నేను. కొన్ని వేల సంవత్సరాలు అలా బతుకుపోని పెట్టాడు. సప్త చిరంజీవుల్లో ఒక అతను చిరంజీవి, కానీ నువ్వు అలాగే బతుకుపోమన్నాడు. ఇప్పుడుగా ఉన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామను చూసాం, చాలామంది చెబుతూ ఉంటారు. సరే, అది పురాణ కథ అనుకోండి, మళ్ళీ మహిమలు మాయల్లోకి వెళ్ళబాకండి, బుర్రపాటు చేసుకోబాకండి. మన వాస్తవ జీవితం ఏదో అది చూద్దాం. ఇప్పుడు ఆ అశ్వత్థామకి అంత శాపాన్ని ఇచ్చాడు ఆయన. అంటే నువ్వు ఎంత నీచ కృత్యం చేశావో, నిద్రపోతున్న పిల్లల్ని చంపటం, కడుపులో ఉన్న పిల్లల్ని చంపేయటం, ఏంటి నీకు అంత శత్రుత్వం వాళ్ళతో? అసలు నీకేంటి శత్రుత్వం? దుర్యోధనుడు అయిపోయిందే, యుద్ధమే అయిపోయింది కదా. అంటే అంత నీచమైన కార్యాలు చేసే వాళ్ళకి ప్రకృతి ఎటువంటి శిక్షలేస్తుందో చెప్పారు. కుష్ఠవ్యాధిగ్రస్తుడై ఒళ్ళంతా పుళ్ళు పడి చీము కారిపోతూ దుర్మార్గమైనటువంటి శరీరంతో, ఎవరో భరించలేరు, చూడలేరు, దుర్వాసనతో యోజనాల పర్యంతం దుర్వాసన వస్తూ ఉంటుంది అతను వస్తుంటే. అలా కొన్ని వేల సంవత్సరాలు బతకమన్నాడు ఆయన, ఒక రోజు 2 రోజులు కాదు. అది కృష్ణుడిచ్చిన శాపం. అంటే ప్రకృతి శాపం అండి. అయ్యే మన కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఎందుకు? మనం ఎవరికో పడి ఆడవటం, ఎవరికో నష్టం చేయటం, ఎవరినో చూసి మనం ఈర్ష్యాసూయులకు లోనై తప్పులు చేసి ఆ కర్మ ఫలితాలు ఎందుకు మీదకి తెచ్చుకోవటం అవసరమా? మనం ఆలోచించి చూడండి. ఏమి లేదండి, చాలా తేలిక. మీ మనసుని మీరు చక్కగా మీ దగ్గర పెట్టుకోండి, మీకున్నదాంతో తృప్తిగా ఉండండి, మీకున్నట్లో హాయిగా ఉండండి. మనసు పరుగులు చేస్తుంది, పరిగెత్తడం నేను ఆపుతానని రోజు సాధన చేసుకోండి. మనసును ఆపే సాధన చేసుకోండి. అదే తపస్సు, అదే ఋషులు చేసింది, అదే మునులు చేసింది, అదే యోగులు చేసింది. అది ఎప్పుడైతే మీరు అవసరార్థం వరకు మాత్రమే అన్నీ చేసుకొని, అవసరం లేదండి పక్క వాళ్ళ మీదకి వెళ్ళేది, అతి కోరికలు, అత్యాశలు, దురాశలు, అటువంటి చోట దాన్ని ఆపి తప్పు కదా అని దానికి ధర్మం నేర్పి మీ అంతటి మీరు మిమ్మల్ని నిగ్రహించుకోండి. మనసు మీరే కదా, బుద్ధి మీరే కదా, ఆలోచన మీరే కదా, సర్వం మీరే కదా. అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఇందులో అద్భుతాలు, మహిమలతో పనే ఉంది. అసలు రోజు కాసేపు అలా కూర్చొని చెప్పుకుంటుంటే ఆగుద్ది. మనకు మనమే చెప్పుకోవాలి, ఎవరొచ్చి చెబుతారు? అలా చెప్పుకుంటాం అనే సాధన చేయండి. ఆ చక్కగా మీ కుటుంబం హాయిగా బతకండి. మీరు ఋషులే, మునులే, యోగులే అవుతారు. అప్పుడు హాయిగా జీవిత ప్రయాణం ఎటెళ్ళిపోతే సద్బుద్ధితో సాగుతున్నంటే, పరోపకారంతో సద్బుద్ధితో సాగుతున్నప్పుడు నదీ ప్రవాహంలా అది తను ప్రయాణించినంత దూరం
అన్నింటికీ మేలు చేస్తూ, జీవులన్నింటికీ మేలు చేస్తూ, మొత్తం భూభాగంలో అన్నింటికీ మేలు చేస్తూ సముద్రంలో కలిసిపోయింది వెళ్ళి. తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలిసిపోయింది. అలాగే మీరు కూడా, నేను కూడా అలా సద్బుద్ధితో ఇతరుల జోలికి వెళ్లకుండా, కుదిరితే ఇతరులకు మేలు చేసుకుంటూ సన్మార్గంలో జీవించినప్పుడు మన జీవితం కూడా వెళ్ళిపోయి అనంత ఆత్మశక్తి సాగరంలో కలిసిపోద్ది. అలా కలిసిపోయే దారి సృష్టి ఏర్పాటు చేస్తుంది. అదే సృష్టి కూర్పు నేను చెప్పేది. అలా సృష్టి చేసినటువంటి అనంత ఆత్మసాగరంలో మనం కలిసే కూర్పుని, ఆ దారిని మన దుష్టబుద్ధితో, మన చెడ్డ బుద్ధితో, మన దేహభావనతో, మన అజ్ఞానంతో, మన కోరికలతో, మన ఆశలతో, మన అత్యాశలతో ఇతరులను ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, కష్టపెడుతూ, నష్టపెడుతూ మన మనసును పాడు చేసుకొని, మన శరీరాన్ని పాడు చేసుకొని, మన బుద్ధిని పాడు చేసుకొని, మన ప్రయాణాన్ని ఆపేసుకొని జన్మలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. వెళ్ళి అనంత ఆత్మశక్తి సాగరంలో కలవట్లో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కలిసిపోవాలి. అందుకు జీవితం. మీరు జస్ట్ 90% అంతా సృష్టిలో కూర్చబడిందే. ఆ 10% మీరు తప్పులు చేయకుండా హాయిగా ఆనందంగా జీవించుకెళ్ళిపోండి. అదే తీసుకెళ్ళి కలిపేస్తుంది మిమ్మల్ని. అనంత శక్తి సాగర దారి చూపించేస్తుంది. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. లేకపోతే ప్రపంచంలో చదువు ఎందుకు చెప్పబడుతుంది? అసలు ఎందుకు అందించబడుతుంది? అనాదిగా మహాత్ములు అందిస్తూనే ఉన్నారు. దాన్ని పొందిన మహాత్ములు ఎంతోమంది మేము పొందామని నిరూపిస్తూనే ఉన్నారు. ఇది సత్యంనైనా మీరు కూడా పొందండి అని వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అందువలన గుర్తుపెట్టుకోండి, చెడులో ఉన్నారా, చెడును పోగొట్టుకోవట్లేదా, లక్షల కోట్ల జన్మలెత్తుతో ఇక్కడే ఉన్న చోటే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఊరిని చస్తాం, కొత్త శరీరం తీసుకొని వస్తాం అంతే. పునరపి జననం, పునరపి మరణం. పునరపి అంటే తిరిగి, పునరపి జననం తిరిగి పుడతానే ఉంటావు. పునరపి మరణం పుట్టిన ప్రతిసారి తిరిగి చస్తానే ఉంటావు. మళ్ళీ పుడతానే ఉంటావు, మళ్ళీ చస్తానే ఉంటావు. అంటే ఇక్కడే ఉంటావు. అనంత ఆత్మశక్తి సాగరంలో నువ్వు వెళ్ళి కలవు. ఎందుకు కలవంటే నీకు నువ్వే ఆనకట్టలు కట్టుకుంటున్నావు. చెడు అనే దాంతో, అజ్ఞానం అనే దాంతో, ఆ చెడ్డ బుద్ధే నిన్ను ఆపేసే ఆనకట్ట. అదే నీ దుఃఖం, అదే నీ బాధ, అదే నీ కష్టం. లేకపోతే నీకు అసలు బాధ, దుఃఖం, కష్టం లేవు. హాయిగా ఉండు, మనసు హాయిగా ఉంచుకో, ప్రశాంతంగా ఉంచుకో, ఎవరి జోలికి వెళ్ళకు. ఇంకోళ్ళ గురించి అసలు నీకు అనవసరం. నదిలాగా వెళ్ళిపో. కుదిరితే దారిలో మేలు చేసుకుంటూ వెళ్ళిపో. ఎలా కుదిరితే అలా మేలు చేసుకుంటూ వెళ్ళిపో. ఏమి కుదరపోతే చక్కగా చిరునవ్వు చిందించుకుంటూ వెళ్ళిపో. అది కూడా మేలే. ఆణ్ణి తిట్టుకుంటా, ఆణ్ణి ఏదో ఒకటి అనుకుంటా వెళ్ళడం ఎందుకు? చిరునవ్వుతో వెళ్ళిపో. స్నేహపూర్వకంగా ఉండు, ప్రేమపూర్వకంగా ఉండు, దయాపూర్వకంగా ఉండు. కుదిరితే మేలు చేయి, కుదరపోతే కనీసం మంచి మాటలతో, మంచి ప్రవర్తనతో ఉండు. అలా సాగిపోయి నీ జీవితం వెళ్ళి అనంత ఆత్మశక్తి సాగరంలో కలిసిపోద్దా? ఏర్పాటు సృష్టిలోనే ఉంది, నువ్వే అడ్డగించుకుంటున్నావు. అది నేను చెప్పింది. చూడండి, ఒకసారి ఆలోచించి చూడండి. రోజు చక్కగా కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీ కుటుంబ సభ్యులు మీరు హాయిగా ఉండండి. భార్యాభర్తలు చక్కగా కాపురం చేసుకోండి. బ్రహ్మాండంగా చెబుతున్నారు. నగ్న సత్యం ఇది కాదని ఎవరన్నా చెప్పినా, తప్పుదావలకు వెళ్ళినా మీ బుర్రలు పాడు చేస్తున్నారు. ఎందుకంటే ఋషులు ఇలాగే బతికారు, మునులు ఇలాగే బతికారు. ఋషి ఆశ్రమాలు, ఋషి వాటికలు వంటి కాలనీలేనండి. మనందరం ఋషుల సంతతి. లేకపోతే సృష్టి స్త్రీ పురుష శరీరాలు విడివిడిగా పెట్టదో ఋషి. ఇప్పుడు సృష్టి మనని మోహంలో, మాయలో బంధించేద్దామని ఎందుకు అనుకుంటుంది? మన మీద ఎందుకు అంత కోపం సృష్టికి ఎందుకు ఉంటుంది? మనం సృష్టి శక్తికి భిన్నమైన వాళ్ళం కాదు. ఇదంతా ఒక సృష్టికి సంబంధించినటువంటి విధానం అంతే. మన ఎవరు మోసం చేయరు. సృష్టి మనల్ని మోసం చేసి ఇట్లు ఇరికించేయదు. ఈ కోరికలు ఇరికించి, బంధాలు ఇరికించి నువ్వు ఏడుస్తుంటే నీ ఏడుపు, నీ దుఃఖం, నీ కష్టం చూసేసి ఆనందించడానికి సృష్టి శక్తి శాడిస్టా, దేవుడు శాడిస్టా? అది జీవన విధానం. అందులోంచి వెళ్తేనే నీకు ఆ జ్ఞాన ప్రజ్ఞ వస్తుంది, నువ్వు పరిపక్వతని పొందుతావు. అలా వెళుతూ చక్కగా ఇంద్రియ సుఖాలను ధర్మంగా తీర్చుకుంటూ మిగిలిన సమయం తపోమయ జీవితం గడుపు. అంటే ఏంటి? మనోనిగ్రహ సాధన. మనోనిగ్రహ సాధన వచ్చినాక ఆటోమేటిక్గా ఆత్మజ్ఞాన సాధన. అదే తీసుకెళ్ళిపోద్ది దారిలు చూపించుకుంటూ. నది సముద్రంలో కలిసినట్టుగా సృష్టి నిన్ను తీసుకెళ్ళి తనలో తానే కలిపేసుకుంటుంది, తన అనంత ఆత్మశక్తి సాగరంలో. జస్ట్ నువ్వు మంచిగా జీవిస్తే చాలు. ఇక్కడ నీకు అడ్డుకట్ట, ఆనకట్ట నువ్వు కట్టుకోబాకు చెడుతో. ఆలోచించి చూడండి. ఏమన్నా సందేహం ఉంటే మళ్ళీ అడగండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి.
మిమ్మల్ని మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ చుట్టూ ఉన్న సృష్టి, ఇప్పుడు మాట్లాడుకున్న శీర్షికలో ఉన్న విషయాలను బట్టి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ, మన చేతిలో ఎంత ఉంది, సృష్టి చేతిలో ఎంత ఉంది, మనం ఏం చేయగలం, అవన్నీ ధర్మంగా చేసుకుంటూ మిగిలింది సృష్టికి వదిలేసి హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా నువ్వు ఎంత బతకగలవో అంత బతుకు. చక్కగా నువ్వే సాధన చేసుకోగలవో అది చేసుకో. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలో ఎక్కడన్నా తప్పు ఉందనిపిస్తే దయచేసి క్షమించి నన్ను వదిలేయండి. ఒప్పు ఉందనిపిస్తే మీకు మీ జీవితంలో దాన్ని తీసుకొని ఆచరించుకోండి. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. శుభమస్తు.